ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 1 వాక్యమును మైకులో చదివే అవకాశం ఇచ్చారా? అట్లాంటి ఏర్పాటు ఏం లేదా? అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26, 27 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని ప్రతి జాతి మనుషులను ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీరు వాడుకొనదగిన యోగ్య పాత్రగా మలచి మహిమైశ్వర్యంతో నింపి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేసుకుని మహిమ పొందగలరని ప్రజలందరి మీద గొప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనస్సును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను మా మీదికి వాడుతున్న ఉపకరణాల మీదకి యేసు రక్తాన్ని విడుదల చేసుకుంటూ దేవదూతల పరిచయను విడుదల చేస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి చేతులెత్తి మంచి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరే స్థలములో ఉన్నా మీకు వినబడుతున్నది దేవుని మాట గనుక కాసింత శ్రద్ధాభక్తులు నిలిపి దేవుని మాటను గౌరవించి ఆలకించి ఆలోచించి ఆచరించి ఆశీర్వదింపబడగలరని ప్రభు పాదదాసుడిగా మీకు మనవి చేస్తున్నాను. చదువుకున్న వచనములో ఒక అద్భుతమైన మాట నాకెంతో సంతోషాన్ని, ఆదరణను, ధైర్యమును కలిగించిన మాట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాదు. కులాలు మతాలు లాంటి చిన్న చిన్న విషయములకేమి, దేశములకు ఖండములకే అనువర్తింపజేయవలసిన అద్భుతమైన మాట. ఆయన ఎవరికి కూడా ఒరే దేశములో ఉన్న, ఈ భూభాగములో ఎచ్చట ఉన్నా ఆయన వారికి దూరస్థుడు కాదు, సమీపస్థుడు. అందరికీ అందుబాటులో, చేరువలో ఉండే దేవుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. 7 హిల్స్ అనే హాస్పిటల్ విశాఖపట్నంలో ఉన్నది. కాస్త పెద్ద హాస్పిటలే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, అనేక సదుపాయములు కలిగిన హాస్పిటల్ అని ప్రఖ్యాతి ఉన్నది. అక్కడక్కడ పెద్ద పెద్ద హోర్డింగులు పెడతారు అడ్వర్టైజ్మెంట్కి. ఆ 7 హిల్స్ హాస్పిటల్ హోర్డింగుల మీద ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది, 7 హిల్స్ హాస్పిటల్స్ ఆల్వేస్ విదిన్ యువర్ రీచ్ అని రాస్తాడు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో అనేది వారి భావన. ఎవరైనా సంతోషపడతారా? పోనీలే ఆపద వస్తే ఉపయోగించుకుందామని అనుకుంటారు తప్ప, ఆహా ఎంత గొప్ప భాగ్యము అని ఆనందపడడానికి ఏముంటుంది హాస్పిటల్లో చెప్పండి? విధి లేని పరిస్థితి అయితే తప్ప. అయినా నానాటికి రోగాలు ప్రబలి ఇంతకుముందు ఎప్పుడు మనము వినని పేర్లతో కొత్త జబ్బులు తగలబడి ఆయుర్దాయం అంతరిస్తూ
వ్యాధులు ప్రబలుతూ తిరిగే మనుషులు అర్ధాంతరంగా కుప్పకూలిపోయే విచిత్రమైన వైరస్సులు జ్వరబడి ఏదో నగరానికి ఎక్కడో దూరానికి వెళ్ళాల్సిన వైద్యం మనకు చేరువలోకి వచ్చిందంటే ఆహా అని ఆనందపడే పరిస్థితి వస్తే మరణమునే జీవముగా మార్చగలిగిన ఒక దేవుడు, నీ కొరకు సమస్తమును నూతనముగా మరలా సృష్టించగలిగిన దేవుడు, దుఃఖమును నాట్యముగాను శాపమును దీవెనగాను చేదును మధురముగాను మార్చగలిగిన మహామహిమ కలిగిన దేవుడు, ఏదో ఒక దుకాణం పెట్టుకుని కూర్చునే రకంగా కాక మనుష్యులందరికీ యావత్ భూమి మీద కాపురమున్న సమస్త మానవాళికి ఎప్పుడు నేను దూరస్తుని కాదు, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నాను అని చెబితే ఇంతకన్నా శుభవార్త ఏముంటుంది చెప్పండి? ఈ రాత్రి సభలోని భక్తులారా, తోటపల్లి గ్రామ కాపురస్తులారా, మీ అందరికీ నా మనవి, నేను చెప్పు సువార్త ఏమనగా దేవుడు ఎవరికి దూరస్తుడు కాదండి, ఆయన అందరికీ సమీపస్తుడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరికి కూడా దూరస్తుడు కాదు, సమీపస్తుడు. ఓసారి బైబిల్లో ఒక మహాభక్తుడికి దేవుని మీద అలక వచ్చిందిట. ఎందుకో దేవుడు నేను అనుకున్న పనులు చేస్తలేదు, నేను అడిగింది ఇస్తలేదు, నాకెందుకో దేవుని విషయంలో అంత సంతోషంగా లేదు, అడిగిన చాక్లెట్ కొనివ్వలేదని పిల్లాడికి తండ్రి మీద అలకొచ్చినట్లు ఈ మహాభక్తుడికి వచ్చి నేను కొంతకాలం దేవునికి దూరం అవుతాను అని అనుకున్నాడట. ఏ ఊరెళ్ళా దేవుడు అక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చిన సావని అసలు భూమి మీదనే ఉండకుండా ఆకాశ మండలంలోకి ఎక్కి అక్కడ దాక్కుందాం, దేవుడు బాధపడు కొన్నాళ్ళు అని ప్లాన్ వేశాడట. ఆకాశ మండలంలోకి ఎక్కి వెళితే దేవుడికి అది దూరమైన స్థలమా? చిన్న చితకవుడు కాదు, దేశానికే రాజు కదా. ఆయన దక్షిణ హస్తం అతను పట్టుకుని, రే ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నాయన నిజమే, నా బుర్ర పని చేయ కానీ ఆకాశాలకు ఎక్కినవాడు నుండేది ఆకాశాల మీద కదా అని ఈసారి సముద్ర దిగంతాలకు వెళ్ళాడట. అక్కడ నుండి ఆయన చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పారేసిందంట. అప్పుడు అంటాడు, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను? ఆకాశ మండలంలోకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతాలకు దిగి వెళ్తే అక్కడ ఉన్నావు అని ఒక మహారాజు నిరుత్తరుడై చేతగాని వాడై, ఇక నా వల్ల కాదు మహాప్రభో, నీ నుండి తప్పించుకోలేను, దూరంగా లేను, నన్ను మన్నించి మరలా నీ ఒడికి కౌగిటికి చేర్చుకోమని ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఆకాశ మండలానికి ఎక్కిపోయిన వాడికే, సముద్ర దిగంతాల్లో దాక్కునే ప్రయత్నం చేసిన వాడికే ఆయన దూరస్తుడు కాక సమీపస్తుడై తన దక్షిణ హస్త బలము చేత వాడిని పట్టి తీసుకుని రాగలుగుతుంటే, నీకున్న కష్టములో, నీకున్న ఇబ్బందిలో, నీకున్న శ్రమలో తృణీకరించబడి వెలివేయబడి ఒంటరితనం అనుభవిస్తూ బాధను అనుభవిస్తున్న ఒకవేళ స్థితిలో ఉంటే, అందరూ దూరమైనట్టు నీకు ఒకవేళ అనిపించిన దేవుడు నీకు దూరస్తుడు కాదు, ఆయన సమీపస్తుడే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో రాయబడిన చక్కని మాట, మనలో ఎవరికి ఆయన దూరస్తుడు కాదు, ఎవరికి కాదు. ఒక్కొక్కసారి మనకే దేవునికి దూరంగా బ్రతకాలని, దేవుడికి దూరం అయిపోవాలని, ఈ నిష్ఠాగరిష్ట భక్తి చేయలేమని, వామో ఇంత పత్యమైతే నా వల్ల కాదని, అసలు నేను నోరు కట్టుకోలేని, తలంపుల తలుపులు వేసుకోలేనని, అసలు నా వల్ల కావటం లేదని,
నష్టకారకమైన శాపగ్రస్తమైన అలవాట్లకు, వ్యసనాలకు, క్షణభంగురపు ఆనందాలకు పరిగెడుతూ మానవుడు దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి నచ్చినట్టు ఉండాలి, దేవుడికి దూరంగా వెళ్తే నాకు నచ్చినట్టుగా ఉండొచ్చని తిరుగుతున్నాడు తప్ప ఎక్కడికి వెళితే దేవునికి దూరం అవుతావు నాయన? ఆకాశ మండలములోనా, సముద్ర దిగంతాల్లోనా? ఆయన దృష్టికి మరుగై ఉండగలవా? ఆయన హస్తముకు దొరకనంత దూరం పోగలవా? సముద్ర దిగంతాలైనా, ఆకాశ మండలమైన దేవునికి దూరం కానప్పుడు నీకున్న దుఃఖములో, నీకున్న కష్టములో, నీకున్న బలహీనతలో, నీకున్న ఒంటరితనములో నిన్ను కన్నవారైనా, కడుపున పుట్టినవారైనా దూరం అవ్వచ్చేమో కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రేమ గల దేవుడు నీకు ఎప్పుడూ దూరము కాదని, ఆయన ఎవ్వరికీ దూరస్తుడు కాదని, అందరికీ సమీపంగా ఉన్న మంచి దేవుడని, అలాంటి దేవుణ్ణి నువ్వు హృదయములో విశ్వసించి నోరార పిలవగలిగితే ఆయన ప్రేమ స్పర్శను, ఆయన హృదయ వైశాల్యమును అనుభవించి ఆశీర్వదించబడతావని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. విశ్వసించిన వారంతా ప్రభుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న సువార్త ఏమనగా ఆయన ఎవ్వరికి దూరస్తుడు కాదు, మనలో ఎవ్వరికి దూరస్తుడు కాదు. మీరొక్క మాట దేవుని వాక్యములోని కొన్ని సంగతులను జ్ఞాపకము చేసుకోనగలిగితే ప్రియులారా, దేవుని వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఒకడు తండ్రితో సంబంధాన్ని తెంచుకొని, ఆస్తిని పంచుకొని, మనస్సును చంపుకొని అక్కడ వాడిన భాష దూరదేశానికి వెళ్ళాడట. ఎందుకు? తండ్రి అతనికి శత్రువా? తండ్రి వలన అతనికి ప్రమాదం ఉన్నదా, నష్టం ఉన్నదా? ఎందుకో తండ్రి కన్నా స్నేహితులు మంచిగా అనిపిస్తున్నారు. సృష్టించిన వాడికన్నా, కన్నవాడికన్నా ఇంకెవడో మంచిగా అనిపిస్తున్నాడు. నువ్వు అనుభవించే ఆస్తి తండ్రిది, దూరముగా వెళ్ళిపోయి ఖర్చు పెడుతున్న డబ్బు తండ్రిది, నీలో ప్రవహిస్తున్న రక్తం తండ్రిది, అన్నీ తండ్రివే. నచ్చనిదల్లా తండ్రికి దగ్గరగా ఉండడం. దూరదేశానికి వెళ్ళాడు, దూరదేశానికి వెళ్ళాడు. నాకు దగ్గరైన వారు, నెలవైన వారు అన్నవారంతా ధనం కరిగిపోయిన తర్వాత మెల్లిగా తరిగిపోయారు, దూరం అయిపోయారు. చివరికి పందులు మేపాల్సిన ఒక పనిలో కుదిరాడు. ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆకలి బాధ తట్టుకోలేక ఆశపడ్డాడు. ఈ రోజున నేను మీకు ప్రకటిస్తున్న సువార్త ఏమనగా, ఆ స్థితిలో కూడా అతడు నాశనం అవ్వకుండా అతడికి బుద్ధి వచ్చినట్లుగా చేసి మరలా తన ఇంటికే తెచ్చి ఆనంద సంతోషాలతో సత్కార్యములు గావించి విందును ఆరగింపజేసి, అతడు ఏదో విదేశాలకు వెళ్ళి ఒలింపిక్ పథకం ఎత్తుకొచ్చినట్లుగా అతనికి సన్మానాలు చేసి అతన్ని ఘనపరిచి, నా కొడుకురా ఏమనుకుంటున్నారంటూ ప్రపంచానికి గర్వంగా చూపెట్టిన కన్న తండ్రి ప్రేమ ఈ రాత్రి మీ దృష్టికి తెస్తున్నాను. ఆ దూర దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళం మనం కాదా? దేవుడితో మనకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? దేవుడు పరిశుద్ధుడు, మన వల్ల కాని పని అది. దేవుడు ప్రేమామయుడు, మనం స్వార్థప్రియులం. దేవుడు క్షమాహృదయుడు, మనం పగబట్టగలిగిన నైజం కలిగిన వారం. దేవుడు ఇవ్వడములో ఆనందించేవాడు, మనిషి పొందడములో, అది దొంగిలించైనా, దుర్మార్గంగా దోపిడీ చేసైనా, చంపైనా పొందడములో ఆనందించే రకం. ఇలాగ నాకు దేవుడికి పడతలేదురా, సెట్ అవుతలేదు, కొంచెం దూరం జరుగుదామని వివిధ కారణములతో నీవు జరుగుతున్నావు. ఎంత జరిగితే దేవునికి దూరం అవుతావు నాయనా? అది అయ్యే పని కాదు. దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉన్నది, నిన్ను ఎత్తుక్కుంటా ఉన్నది, నిన్ను కోరుకుంటా ఉన్నది. ఒక మహాభక్తుడు పాట రాసి అంటాడు, నన్ను పోనివ్వని ప్రేమ వెతుకుచున్నది ప్రేమ అన్నాడు.
పని ఈ పనికి మళ్ళీ అడుగుతా, నేను చిరాకు వచ్చేస్తున్నా అనుకుంటే ఏనాడో తిరిగి రాని లోకాలకు అనంత వాయువులు కానీ పేపర్లో కనబడుతుంటదే, ఆ పదాలన్నీ మన పేరు ముందే పడి. వదులుకోలేని ప్రేమ, పోనివ్వని ప్రేమ, ఇష్టపడకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా వెంటబడుతున్న ప్రేమ. ఈ రాత్రి ఈ సంఘపక్షముగా ఒక కేక నీకు వినబడుతున్నది. ఏమిటా కేక? ఏ కారణంతో, ఎవరు నిన్ను దూరం పెట్టారు, ఎవరికి నువ్వు దూరం అయ్యావు, అవన్నీ నిజాలై ఉండొచ్చు గాక. కానీ జగత్తును అందులో సర్వమును సృష్టించి నీ ఉనికికి చలనానికి కారణమై నీ స్థితికి స్థానానికి ఆధారభూతమైన దేవుడు నీకు దూరస్తుడు కాదు, నీకు సమీపస్తుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒక మాట మీరు ఆశ్చర్యకరంగా ఆలోచించండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనములో ఏమని వ్రాయబడింది అంటే, యెహోవా యోసేపునకు తోడయ్యుండి అనండి. ఆ మాట అందరూ. యోసేపు దేవురు, వారిది కనాను దేశం కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఐగుప్తు దేశములో కదా. యోసేపు అమ్మ, నాన్న, అన్నదమ్ములు ఎక్కడున్నారు? కనాను దేశములో కదా. ఈ దేశంలో ఎవరున్నారు? ఎవరు లేరే. పశువుల సంతలో ఒక గేదెనో బర్రెనో గొర్రెనో అమ్మినట్టుగా ఇతన్ని 20-30 రూకలకు అమ్మేశారు కదా. సంతలో పశువుని చేసి అమ్ముకున్నారు అన్నయ్యలే. చచ్చాడని నాన్నను నమ్మించారు, మళ్ళీ ఆశ లేకుండా చేశారు, ఎప్పుడో నీళ్ళు వదిలేశారు, దేశంగా దేశానికి తరలించారు, తమ్ముడితో సొమ్ము చేసుకున్నారు. అయ్యో, అల్లారు ముద్దుగా తండ్రికి ప్రియపుత్రుడిగా 11వ సంతానముగా ప్రత్యేకమైన అంగీతో ప్రియమైనటువంటి లాలనతో పెంచబడ్డ కుమారుడు బానిసగా మారి అష్టదరిద్రాలు, పంచమహాపాతకాలు ఒక్కసారిగా జీవితాన్ని చుట్టుకుంటే తాళలేక తనువు చాలించి ఉంటాడు అనుకున్నారు అందరూ. కానీ విచిత్రం, దేశం కాని దేశం, భాష కూడా రాదు, వాడి తిడితే అర్థం కాదు, బాధ చెప్పుకుంటే ఆడికి అర్థం కాదు. అలాంటి చోట విసిరివేయబడ్డట్టుగా బానిస బతుకుతూ ఉంటే, అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, నాన్నవారు లేరు, భాష తెలిసిన వారు లేరు. కడు చిత్రం ఏమనగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. నేను చెప్పే సువార్త అదే, మనలో ఎవరికి దేవుడు దూరస్తుడు కాదు, ఆయన సమీపస్తుడు. ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టొచ్చు కదా. అమ్మ దూరమైంది, నాన్న దూరం అయ్యాడు, దుర్మార్గానికి బలై బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు దూరస్తుడుగా లేడు, తోడుగా ఉన్నాడు. ప్రజలారా, పెద్దలారా, విద్యావంతులారా, ఆలోచించండి. అమ్మైనా నాన్నైనా ఇంకెవరైనా ఎల్లప్పుడూ తోడుగా ఉండగలరా? కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు సవాలు చేసి ఒక మాట అన్నారు. ఇదిగో మృతుడ నైతిని గాని యుగ యుగములకు సజీవుడిగా తిరిగి లేచాను, సదాకాలం మీకు తోడుగా ఉంటాను మాట ఇచ్చాడు. కొడితే మంచి గోడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకు తోడుగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కన్న కుమారుని ఖండించును ఖడ్గంపైకి ఎత్తబడిన అబ్రహాముకు తోడుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన బలిపీఠమునకు తానే కట్టెలు పెంచుకున్న పిల్లవాడి సమర్పణకు తోడుగా నిలిచిన ఇస్సాకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తెలివి తక్కువ పనులు చేసి పరాయి దేశానికి వెళ్ళి పాలేర్తనంలో 20 సంవత్సరాలు నాశనం అయిపోయి అన్ని రకాలుగా మోసపోయి నష్టపోయిన వాడికి తోడుగా నిలిచి అతని బలమైన గొప్ప జనముగా చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక రూపం కనబడకపోయినా, రూపాయి లాభం లేకపోయినా, వినబడ్డ దేవుని స్వరానికి లోబడి అందరినీ అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఒంటరి అబ్రామును పెక్కు మందిగా మార్చి ఒక వ్యక్తిని దేశానిగా మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వరుసగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలా, కల్పిత గాథలా, చరిత్రలో లేవా, సమాజంలో కనబడవా, ఏ పుస్తకములు కనబడవా? ప్రత్యక్ష చరిత్రను చూస్తే భూమి మీద లేవా? కాల్పనిక గాథలా? ఇవన్నీ నీతి చంద్రికలా, చందమామ కథలు లాంటివా? ఊసుబోక రాసుకున్న ముచ్చట్లా ఇవి? అయ్యో ప్రజలారా, చరిత్రను మనము కాదనలేము కదా. భారతదేశం మీద వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఖరీదైన వద్దాలు మొత్తం ఎత్తుకెళ్ళిపోయి
దేశాన్ని లూటీ చేసిన బ్రిటిష్ వాడి దాష్టికాల చరిత్రను మర్చిపోగలమా? నిజం, చరిత్రను ఎవడు మార్చలేడు. దేశ సంపదను వ్యాపారం పేరుతో కొల్లగొట్టిన వాడి దుష్టబుద్ధిని మనలో మనకే తగులు పెట్టి విభజించి పాలించినటువంటి వాడి నీచ రాజకీయ వ్యవహారములు చరిత్ర కాదనగలమా? అంత ఉత్తిదే అనగలమా? అది కథ కాదు, చరిత్ర. చరిత్ర ఎవరిని కాదనలేం కదా. ఈ రోజున ఒక స్థిరమైన తోడు నీ జీవితానికి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ సమయం అందైనా. వాడేదో చెబుతాడు వాళ్ళ భాషలో, వీడికి అర్థం కాదు. నీళ్లు దమ్మంటే పాలు తెస్తాడు, భాష అర్థం కాదు కదా. విపరీతమైన కోపంతో కొడతాడు. అయ్యా మీరు అన్నమాట నాకు అర్థం కాలేదని చెబితే అది కూడా అర్థం కాదు. ఎంత దుస్థితి కదా. కానీ అక్కడ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిం అనేవాడు చిన్నతనంలో నవ్వుడు పాలైపోయిన పరిస్థితి, ఎవరు తోడు లేని పరిస్థితి. తినడానికి లేదు, ఆడుకోవడానికి ఎవరు లేరు. కానీ ఆ ఎఫ్రాయిము దేవుని తోడు కలిగిన ఈ వ్యక్తి సంతానం కదా. చరిత్రలో ఏమి రాయబడింది తెలుసా? ఎఫ్రాయిము చేయి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడను నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాడు అరణ్యములో గాలిని మేయిస్తున్నాడు. అలాంటి వాడిని చేయి పట్టుకొని వాడిని ఫలభరితమైన వ్యక్తిగా మార్చి నాకు శిరస్నానంగా మార్చుకున్నాను. ఇప్పుడు ఎఫ్రాయిం ఏడురాంటి అడవిలో లేడో, శాపంలో లేడు, దేవుని నెత్తి మీద ఒక కిరీటమై ప్రకాశిస్తున్నాడు. నిన్ను రాజకీయ మకుటముగాను, శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు దీవెనగాను మార్చగలిగిన దేవుని మాటిచ్చి తన జనమును ఆ రీతిగా ప్రపంచ విఖ్యాతి గావించిన ఒక దేవుడున్నాడు. ఆయన పేరు ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంతోషపడటం కూడా మీకు పెద్దగా వచ్చినట్లేదు. నేను ఒక మంచి సలహా ఏమన్నా, నీకు క్రికెట్ ఉంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు, కానీ సిక్స్ కొట్టినప్పుడు, 4 బీగినప్పుడు ఆనందంగా చప్పట్లు కొట్టేంత ఊపు లేనప్పుడు స్టేడియంకి వెళ్ళకూడదు. సెల్ ఫోన్లో టీవీ కాడ చూసుకో. ఎందుకు 3,000 రూపాయలు టికెట్ దాకా ఆడదాకా పోయి నానా సావులు తెచ్చి ఖాళీ బట్టలు బుర్ర మీద బాదుకొని సమోసా 50 రూపాయలు కొనుక్కొని ఎందుకు వ్యానం సుఖం లేదు? ఆడంతా నిప్పులు జరిగే బంతులు వేస్తుంటే కొట్టే స్టాండ్స్లో పడుతున్నారు, లేచి చప్పట్లు కొట్టకపోతే ఎందుకండి గ్రౌండ్కి వెళ్ళి ఎక్కడ సార్ కెమెరాలు పెట్టి ఇంటికాడ కూర్చొని లైవ్లో చూడరాదు. ఎడదాకా ఎందుకు వచ్చావు? వచ్చావా? దేవుని సన్నిధిని, ఆయన ప్రేమకు, ఆయన ఔదార్యానికి, ఆయన మహోన్నతమైన కృపకి స్తుతి చెప్పకుండా, స్తోత్రం చెప్పకుండా, ఆనందంగా స్పందించకుండా, హర్షధ్వానాలు చేయకుండా ఎవడలా బిగిసిపోయినట్టు కూర్చోవడం దేనికంట? అదేం లేదండి అన్న వాళ్ళు కోట కట్టుకోసారి మంచిగా నోట్లో స్తోత్రం ఉండాలి. హల్లెలూయా. ఆయన యోసేపుకు తోడయ్యండి. ఆ మాట ఎంత మంచి మాట కదా. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉన్నాడు. నీ దగ్గర డబ్బులు లేవు అనిపిస్తే అసలు అమ్మ బాబోయ్ జిడ్డులాగా అతుక్కున్నవాడు కదా తుపాకీ గుండుకు దొరకకుండా పోతాడు. కనబడ్డాక దూరం దూరం. అదేమిట్రా ఇన్నాళ్ళ మన స్నేహము బంధం ఏమో నోర్మే, స్నేహ బంధమా పోడా, రూపాయి బంధం అదొక్కడే, లేకపోతే నువ్వెందుకు? లోకమే స్థిరమని నమ్మేడి ప్రజలారా. కిలోమీటర్ రాశాడు ఒక పెద్ద మనిషి. అంతా మాయరా బాబు, ఏముండదని, ఏమీ లేదు, అంత భ్రమ, మోసం. ఈరోజు నా దేవుని వాక్యం తెలియచేస్తుందండి, ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు దూరం అయ్యాడా? ఏమండి,
ఎఫ్రాయిముకు దూరముగా ఉన్నాడా? అయ్యో యాకోబుకు దూరంగా ఉన్నాడా? దేవుని తోడు అనండి. నీకు తెలియకనే డబ్బు ఉంటే చాలనుకుంటున్నావు, ఫ్రెండ్ ఉంటే చాలనుకుంటున్నావు, కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలనుకుంటున్నావు. బంగారం మీద పెట్టిన వేస్తే భూమి మీద పెట్టిన బీభత్సంగా ఉండిద్దని చెప్పంటే మొత్తం కొనేసావు. ఏది మంచి తోడు? భూమా బంగారమా? భూమా బంగారమా? సెలఫోన్ ఉంటే చాలు. దేవుని స్తోత్రం. చెప్తున్నా మళ్ళీ నేను ప్రార్థనలను తర్వాత చేయమని. ఎంత మంచి మనసు. స్తోత్రం చేయి. హల్లెలూయా. మంచోళ్ళు మట్టుకే చెప్పండి, అందరు కాదు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి మీరు. మనలో ఎవ్వరికి నేను దూరస్తుడు కాదు. దేవుని బిడ్డలారా, యాకోబు దూరపు కొండలు నునుపు అన్నట్టు ఏదో సంబంధం అనుకొని, ఏదో పెళ్ళి అనుకొని, ఏదో ఆశీర్వాదం అనుకొని, ఎటో పరిగెడితే బాగుంటుంది అనుకొని నానా తిప్పలు పడి 7 సంవత్సరాలు ఊడికించేస్తే తెల్లారిపాటికి అంత మోసం నాయను అని గోలు పెట్టాడు. నేను ఎందుకని ఆయన బాధ చెప్తాడు ఏనండి. ఆదికాండం 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. చాలండి. పగలు ఎండకు ఎండాడు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని. ఎన్నాళ్ళు? 20 ఏండ్లు. ఓరి నాయన, ఒక్క రాత్రి నిద్ర లేకపోతే మన ముఖం పొద్దున ఎట్లుంటుంది? ఇంటోళ్ళు గుర్తుపట్టరు. వీడెవడు అంటే నేనేనమ్మా. ఊరి అట్టున్నామేంద్ర అంటే రాత్రి నిద్ర లేదులే. ఇంత మాత్రపు జీవితమునకు వట్టి భ్రమ ఎలనో విర్రిమానవా. పుట్టుకుమంటే 4 బట్టి కట్టి పాడి మీద పెట్టి దేవునికి స్తోత్రం. ఆ ఫోన్లో పెన్ పెట్టిలో పెట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తీసుకెళ్ళి పారేత్తాక రూట్ ఏదైనా. నేను అనేది ఏంటంటే ఉత్తిదే కాసేపటికే తన సమస్త వైభవముతో నిండుకున్న సొలొమోను మహారాజు కూడా గడ్డి పువ్వు అంత అందంగా అలంకరించబడ్డాడు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనిషి ఏమి లేదురా బాబు అన్నాడు యేసుప్రభు. ఏమండి, నేను ఏలూరులో సిఆర్ఎడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఆల్మట్టి వివాదం పద్దాక పేపర్లో పొద్దున్నలేస్తే ఆల్మట్టి ఆల్మట్టి ఆల్మట్టి. పొద్దున్నేసి ఆల్మట్టి చూసే కాలేజీకి వెళ్ళే పరిస్థితి. ఒకరోజు నా కాలేజీ మ్యాగజైన్ కవితలు రాసే అవకాశం వస్తే నేను రాశా. టైటిల్ ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి అని. రోజు పేపర్లో ఆల్మట్టి 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 అని కనబడుతుందిగా, ఈజీగా క్యాచీగా ఉండిద్ది, తెలిసిన పదం కదా, కొంచెం లోపలికి వెళ్తారు చూస్తారని. ఏమండి, టైసన్ చేతిలో బాక్సింగ్ రింకులు చచ్చిపోయిన వాళ్ళందరూ బలహీనలు, టీబీ పేషెంట్లా? వాళ్ళు ఎక్లేసిన బాక్సర్లు అండి. 36 నాకోట్లో 30 మంది పోయారంట. దేవునికి స్తోత్రం. నెత్తి మీద గుర్తితారు, కుప్పుకులు చచ్చిపోతే మనిషి. ఆ సచ్చినోడు ఎవడో బలహీనుడు కాదు. 5 కేజీలు చికెన్ తినేసి, 2 లీటర్ల పాలు తగ్గేసి, డజన్ గుడ్లు తినేసి ఇట్టు తిప్పుకొని వచ్చినోడే. ఇతడు బలాఢ్యుడు, ఇతడు గట్టోడు, వాళ్ళు పేషెంట్లు కాబట్టి కొట్టి చంపాడు. వాళ్ళు ఎక్కలేసిన అప్పటికి 30-40 మందిని సాగు కొట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. వీడి దెబ్బకాలు తెచ్చారు. ఎవడో కూటం పెట్టాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఏడిపించి బాగు, నీ దండం పెడతా. ఏం కావాలంటే తెచ్చండి పిల్లగాలకి. అద్భుతమైన కూటమి ఇదే. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే సచ్చినోడు బలహీనుడు కాదండి, బలవంతుడే. ఉట్టిదే 5 నిమిషాలు లేదు పేనం. ఈ మధ్యకాలంలో చచ్చిపోయిన మహానుభావులందరూ పేపర్లో టీవీల్లో కనబడ్డ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి చచ్చిపోయిన నాకు అప్పుడప్పుడు అనిపించేది, మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది, కొంచెం చేద్దాం ఎక్సర్సైజ్ అని. ఈ బలాజీలు అందరూ చచ్చాక బామ్మ నాకు వద్దురు.
పొట్టతోనైనా బతుకుతాను దేవునికి స్తోత్రం. ఇటు అన్ని చేసి అన్ని కరిగించి ఇటు పొట్ట కరిగించాడా, కండ కరిగించాడా, గుండె కరిగించాడా, దేవునికి స్తోత్రం. పుట్టుకు నాగింది. పునీత్ రాజకుమార్ లాంటి వాళ్ళు చచ్చిపోతాడని ఊహించాడండి. ఎంత సింహబలుడు లాంటి మనిషి కదండి. నేను ఆయన చూసిన తర్వాత నాకు తెలిసిన పాస్ గారు రోజుకు 3 గంటలు జిమ్కి వెళ్తాడు. ఆయన కోసం ప్రార్థన చేశా. ప్రభా మా ఊడు కూడా వెళ్తున్నాడు తెల్లరగట్లేసి, పొద్దున ఆయన వెళ్తాడు, సాయంత్రం పాస్టర్ వెళ్తుంది. వద్దు ఆయన వాళ్ళకి చెప్పాను, చోళం కాదు మేము చిన్నోళ్ళం కానీ వాళ్ళు మాకు కావాలి మంచి దైవజనులు. ఉప్పు లేకుండా తిని, ఉడకబెట్టి తిని, నూనె లేకుండా తిని, ఇవన్నీ తిప్పి వీడు టేపుతో కొలత వేసిన అర్థంలో చూసుకొని ఇట్టన్న అన్నీ ఇయ్యేగా కనపడింది. అదేగా ఏది గుండెకాయ, అదే వీక్ అయిపోయింది. నా భావన ఏమిటంటే వీళ్ళు బలహీనుడు అయితే అనుకోవచ్చు, ఎక్కలాసిన మనుషులండి. ఊరికా ఏం పనులు అయ్యాయి. నన్ను ఫోటో తీసావు ఇందాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే 20 సంవత్సరాలండి పాపం పిల్లోడిని. అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, ఒంటరిగా వచ్చాడు పిల్లోడు. పారితనం కుదుర్చుకున్నాడు. అల్లుడా అల్లుడా అంటూ మొత్తాన్ని పారితనంలో పెట్టేశాడు. 7 సంవత్సరాలు ఊడికిని చేయించుకొని గుడ్డిదాన్ని అట్టగట్టి హలో ఏడ్చి కాలు పెట్టి నాన్న పాటలు పెడా అదే అసలు ఇంకో 7 సంవత్సరాలు చేయమని 14 సంవత్సరాలు ఇంకో 6 ఫోన్ చేతి చేయించుకున్నాడు. పారితనం జీతం వచ్చక పాపం. అడవిలో సింహం వచ్చి మేకపోయిన బట్టుకెళ్తే 2 నెలలు జీతం కట్టు. ఎలుకముండి వచ్చి కలపడితే ఈడి బతకాలా, గొర్రెపిల్లని బతికించాలా. పారిపోతే 5 గొర్రెలకి 5 నెలలు జీతం కట్టు. 20 సంవత్సరాలు ఒకే ఓనర్ కింద పనిచేస్తే ఉడికిన జీతం పెరుగుద్దా తగ్గుద్దా? ఇది దరిద్రం కాకపోతే మొత్తం జీతం పోయింది తిరిగి. పోనీ పని దొంగ పాపం పగల ఎండకి ఎండాడు, రాత్రి మంచు తెలిసి నిద్ర కన్నులకు దూరమైనంత కష్టపడ్డాడు. సుఖం లేదు. ఇక 20 ఏళ్ళు పూర్తిగా వచ్చింది. పంపించేసే మూమెంట్ ఒట్టి చేతులతో చేతికిచ్చి తోలేసే ప్లాన్ వేసాడు. అట్లాంటి పెద్ద మనిషిని ఏమర్చి ఆ ఊర్లో మోతుబడి ఆడే పెద్దబడి ఆడే అన్నిటికీ ఆడే వీడికి ఎదురు తీర్చేంత సీనేం లేదు. ఉంటే 20 సంవత్సరాలు ఏడ్చే ఉండేవాడు కదా. అన్ని లాస్ కంపెనీ ఏ నెల తినక జీతం ఇవ్వలేదు. ఏదో కొర్రి పెట్టి 30 రోజులు చేయించుకొని 10 రోజులు జీతం ఇస్తామే. అలాంటి పరిస్థితుల్లో ఇక ఏడిచాడంటే దేవుడు కనబడి ఆ మొక్క ఎప్పుడో చేయవలసింది. ప్రభువా నన్ను ఏ రకంగా కూడా చూస్తలేదు, ఈ రకంగా చేశాడు. 20 సంవత్సరాల నా జీవితాన్ని నాశనం చేశాడు. కూలి కూడా ఎత్తలేదు నాయన. ఇక నేను వీటితో ఏగా నిలిపోతాను ఇంటికి. ప్రభువా నన్ను మరి ఎట్టయినా సరే మరి ఒట్టి చేతులు తేలితే అమ్మ నాన్న కూడా చేయంటారు. ఎన్నాళ్ళు చేసి ఇదేనారా గల్ఫ్ వెళ్ళావంటే డబ్బులు తెస్తాము మనం ఎట్ట తగలబడ్డావేంద్రా అంటారు కదా ప్రభు అని ఏడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఐడియా ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు? ఓరు నాయనో మీరంతా ఈటెలా ఏంది మరి ఐడియా అంటే అట్ట ఇబ్బంది పడతారే ఏందండి. సరే ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే మాయా నేను వెళ్ళిపోతున్నాను కదా, ఒట్టి చేతులు పంపుతా. ఒట్టి చేతులు తింటారా, నీకేం కావాలి చెప్పు. చారలుగా ఉన్న గొర్రెలన్నీ నాకు, ప్లెయిన్ కలర్ గొర్రెలన్నీ కంటే అడు ముసిముసులు అనుకుని తెంగలోడు గొర్రెలు చారలు ఉంటాయా తెక్కలోడు. అలాగేనరా అల్లుడా నీకన్నా ఎక్కువ రా, చారలు మొత్తం నీయి, ప్లెయిన్ అని నాయి అని ఇంటికి వచ్చి ఓలో ముసిముసి నవ్వులు నవ్వుకొని ఎంత తెంగరోడు దొరికాడే అమ్మ అల్లుడు మనకే అనుకున్నాడంట. ఈ ఐడియా ఇచ్చింది ఎవరో? యేసు ప్రభు. వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి నిర్వంశవులు తెచ్చాడు, ఒక పొరవలిసాడు, నీళ్ళ కడ పెట్టాడు. అవి చూలు కట్టే సమయంలో నీళ్లు తాగే వేళ బలమైన గొర్రెలు వచ్చినప్పుడల్లా ఈ కర్రలు పెట్టేవాడు అంట. ఆ చారలు గొర్రెలను చూస్తా చూలు కట్టినప్పుడు ఆ చారలు ఆ ముద్ర గర్భములో పిండాల మీద పడి బలమైన గొర్రెలు ఈనప్పుడల్లా చారలు పిల్లలు పుట్టినాయి అంట. బలహీనమైన గొర్రెలు ఈనప్పుడల్లా ప్లెయిన్ గొర్రెలు పుట్టినాయి అంట. మొత్తం మందలు తయారాక చూస్తే బలమైన గొర్రెలన్నీ కూడా యాకోబుకు వచ్చేసినాయి. బలహీనమైన అన్నీ తెలివైన మామగారికి వెళ్ళిపోయినాయి. అల్లుడా ఇది మోసం అన్నాడు. అల్లుడు అంటాడు ఇది ఒక్కటే మోసం లేని మాయా, నీ దండం పెడతాను. 20 సంవత్సరాలు నీ చేతిలో దారుణంగా మోసపోయిన నేను మొట్టమొదటి ప్రార్థన చేసుకుంటే ప్రభు నాకు న్యాయం చేశాడు. నా నోటికి అడ్డుపడు బాక నాశనం అయిపోతావంటే అల్లుడితో శాంతార్థాలు ఎందుకు లేని వదిలేశాడు. నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, ఎవడోయ్ కష్టాన్ని నమ్ముకొని
నిద్ర కూడా కన్నులకు దూరం చేసుకొని 20 సంవత్సరాలు ప్రయాసపడితే మిగిలింది అప్పుల కుప్ప. ఏడ్చి కాళ్ళ మీద పడిపోయి అర్థం చేసుకుంటే బలమైనటువంటి సంపదతో దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, వాక్యములో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే అక్కడ రాసిన మాట ఎంత ఆశ్చర్యకరం. 30వ అధ్యాయం 43వ వచనం, 42 మంద బలహీనమైనడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాబానుకు బలమైనవి యాకోబునకు వచ్చిన. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడిని. ఎక్కడ? దేశంగా దేశంలో. ఎక్కడ? మోసగాడి చేతి కింద. ఎక్కడ? అల్లుడని చూడకుండా 20 సార్లు మోసం చేసినాడు. ఎక్కడ? 20 ఏండ్లుగా కొడుకులు అంటాడు కదా అల్లుడు, నిద్ర లేకపోతే జాలి పన్నాడు. అలాంటి దుర్మార్గమైన చోట అత్యధికముగా అభివృద్ధి కలిగింది అని అంటే దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. సంతోషంగా హల్లెలూయా. యాకోబా, అమ్మ నాన్న తోడుగా ఉన్నారా? లేరయ్యా, దేశం వచ్చాను. మరి ఎవరు తోడుకున్నారా? దేవుడు. యోసేపా, అన్నదమ్ములు తోడుగా ఉన్నారా నాన్న? మరి ఎవరు తోడుకున్నారా? ఈ రాత్రి ప్రజలందరికీ నా మనవి ఒకటే, ఎందరు ఉన్నా నీ ఒక్కడివే అనే తత్వం మనకు తెలిసిందే. ఎందరున్నా ఒక్కళ్ళమే. ఏంటా అంతా వచ్చింది అంటాడా? ఆహా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది అసలు మానిటర్ అంటే అట్టు ఉండాల. కొంచెం అంటే పెట్టయ్యా. కోటమైనా మాడుకుందాంలే. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క క్షణం అటు వెళ్ళిట్టు వచ్చేబట్టిగా అధ్యక్షులు లేడని అల్లాడిపోయింది మా వ్యానం. దేవుడు లేకపోతే ఎటువంటి మన జీవితాలు. స్తోత్రం చెప్పరా, చెప్పరా. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి మీ దృష్టికి తెస్తున్న విషయం ఒకటే, దేవుడు ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ సమీపస్తుడై ఉన్నాడని మనవి చేస్తున్నాను. ఆనాడు అబ్రాహాముకు తోడుగా లేడా? ఇస్సాకుకు తోడుగా లేడా? ఎంత చిత్రం అండి. విశ్వాస జీవిత పరీక్ష కాకపోతే నాన్నగారేమో పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ పెద్దోడాడు ఎప్పుడో పోయాడు. చిన్నోడు దీనుడు అమాయకుడిగా ఇస్సాకు ఒకడు మిగులున్నాడు భూమి మీద. మొత్తానికి నాన్నగారే వివాహం చేసి అన్నీ సెట్ చేసి ఆయన మొత్తానికి దేవునికి స్తోత్రం పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈలోపు కరువు వచ్చేసింది. పక్కూరులో సమృద్ధిగా ఉంది. ఎక్కడ మేతుంటే అక్కడ పోయే రకంగా మనిషి వెళ్ళబోతే యేసుప్రభు అన్నాడు, వద్దురా, తిండి కోసం అంటే తిరగకూడదు, కుదురుగా చర్చిలో ఉండన్నాడు. ఎందుకంటే పదవిత్య సుధోమాకి ముద్ద దొరికితే మోయాబుకి వెళ్ళిపోయే బ్యాచ్ బైబిల్లో తగలబడ్డారు కొందరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇన్ని తరిగిట్లు తెలిసినాయి కానీ ఫోన్ ఆపుతలేదు అడుగుడు. ప్రభునందు ప్రియులారా, పాయింట్ కరెక్ట్గా పట్టుకొని నేను చెప్పే సువార్త అది. కరువులండి, కరువు సేమండి. ఇస్సాకు ఎల్లబాకు నువ్వు నిలబడక్కడే అన్నాడు. నీకు తినకో ఒక పూట తిని ఒక పూట నీళ్ళు తాగి మొత్తాన్ని కరువులో కూడా దేవుడు ఉండమన్న చోటే ఉన్నాడు. నెక్స్ట్ సీజన్ రానే వచ్చింది. ఏదో నాలుగు తుప్పర్లు పడ్డాయి. అయ్యా మరి మా ఊరు వెళ్ళిపోతున్నాను, వద్దులు ఇక్కడే ఉండన్నాడు. ఇది కరువు సీమ, మాట్లాడబాకు, ఏ విత్తనమే అన్నాడు. ఇక్కడ ఇత్తనం కూడా దండగా, ఎందుకు ఏడు వేసుకోవటం? భూమిలో వేసే బదులు వండుకు తింటే పేనం సుఖంగా ఉంటుంది. ఇతరులు పాటు చేసుకోవడం కాబట్టి కరువు సేవలు ఏమంటావు? నువ్వు చెప్పినట్టు చేయి.
విత్తనం వేశాడు, దోళ్ళకి గడ్డి వచ్చేసాలే నాకు గింజలు అయిపోయినా అనుకున్నాడు. 100 అంతల పంట వచ్చిందంట. అది నీటి తీరువ ఉంటే, చెరువు పక్కనైతే, కాలువ పక్కనైతే, నదీ తీరం అయితే, నల్లరేగడి భూమి అయితే, బోర్లు 3 పోతుంటే గింజలు వస్తాం పెద్ద చిత్రం కాదండి. కరువు సీమ గింజలు ఎత్తే గడ్డి మిగిలితే చాలు అనుకున్న చోట 100 అంతల పంట వచ్చింది. అక్కడే మోకాలేసి, ప్రభువా నువ్వు ఒక్కడు ఉంటే చాలు బాబు. సలహాలు ఇవ్వడానికి నాన్నగారు వెళ్ళిపోయారు, అమ్మకు నేను బాగా చేరువా, అమ్మ వెళ్ళిపోయింది. ఇదేమో వేరే దేశం, పోయి కరువు ఇక్కడ, నువ్వేమో ఎప్పుడు ప్రార్థన చేసింది ఇక్కడే గింజ చేయమంటున్నావు, నా వల్ల ఎట్టవుద్ది అనుకున్నాను బాబు. ఇక్కడ కూడా 100 అంతలు పంట ఇచ్చావంటే నాయన నాకు ఇప్పుడు అర్థమైంది, నేల తీరు కాదు, నీటి తీరువ కాదు, స్నేహితులు కాదు, అమ్మ నాన్న కాదు, నువ్వు ఉంటే చాలు అనిపించింది. అలాంటి దేవుడు కాదు ఆ దేవుడు, అదే దేవుడు మనలో ఎవ్వరికీ దూరస్తుడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆనాడు అబ్రాము కొరకు రాలేదా? అబీమెలెకుతో మాట్లాడలేదా? రాజులతో మాట్లాడలేదా? నా బిడ్డను దుఃఖపెట్టదు, నాశనం అయిపోతామని రాజు కనపడి భయపెట్టలేదా? ఇస్సాకు కొరకు దిగివచ్చి ఆదరించలేదా? యాకోబును దిగివచ్చి దర్శించలేదా? యోసేపు తోడుగా ఉన్న అభివృద్ధి కనపరచలేదా? దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు వదిలిపెట్టాడు నాయన? అక్కడ దాకెందుకు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వానికి వెళ్ళిపోతే అక్కడ నానా బాధలు పడుతుంటే మూలుగిలుడుతుంటే మొర్ర పెడుతూ ఉంటే మండుచున్న పొదలోనికి దిగి వచ్చి ఏమని మాట్లాడాడు? మీరు పడుతున్న బాధలు చూశాను, కన్నీరు చూశాను, విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను చెప్పే సువార్త అదే. దూరస్తుడు కాదు. నువ్వు దూరం అయ్యావు, నువ్వు వద్దనుకున్నావు, నువ్వెక్కడికో వెళ్ళిపోయావు, డబ్బు కోసమో దేనికోసమో పరిగెత్తావు, ఒక అబద్ధం ఆడి, ఒక మోసం చేసి, ఏదో తప్పుడు పనిచేసి, దేవుడికి ఇష్టం లేని పనిచేసి దేవునికి దూరం అయ్యావు. నువ్వు దూరముగా వెళ్ళిపోతే కూడా అక్కడికి దిగి వచ్చి నేను నీకు దూరస్తుని కాదు బాబు అని ఆదరించిన దేవుని ప్రేమ ఈ రాత్రి సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయ్యో దేవుని బిడ్డలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడాల్సిన సాక్ష్యపు సమయం వస్తే వీళ్ళకంటే ముందు అందులో ఉండి వీళ్ళని చక్కగా అందుకొని అగ్ని వాసన అంటకుండా కాపాడి క్షేమంగా బయటికి పట్టించినోడు. దేవుని ప్రేమను మీకు ఇంతకన్నా సులభంగా చెప్పడానికి ఇంకేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకలి కొన్న సింహాల బోనులోనికి దానియేలు భక్తులు పడవేస్తే నిక్షేపంగా ఏసి రూములో కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా సింహాల మధ్యలో కూర్చోబెట్టిన దేవుడు ఎంత ఘనుడు కాదా దేవుని బిడ్డలారా? హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగుండి అన్నం లేదని ఒకడు మోయాబుకు పోతాడు, పదవి లేదని చెప్పి సొదొమకు పోతున్నాడు. నీకెవరి పిచ్చా చేతస్తమా? ఇయ్యాలగతే రేపైనా దేవుడు దర్శించేది బెత్లెహేముని కానీ మోయాబుని దర్శిస్తాడా? ఇయ్యాలగతే రేపు గుడారములో ఉన్న గుడిసెలో ఉన్న దిగి వచ్చి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మాట్లాడేది అబ్రాము గుడారములో కానీ సొదొమలో దేవుని కృపనికి ఆడ దొరుకుతుందిరా నాయన. ఆయన ఆ సొదొమలో తగలబడితే కూడా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ స్వయంగా దిగి వచ్చి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, వచ్చేయండి ఇది మంచి ప్లేస్ కాదంటే రకరకాల అనవసరమైన మాటలతో తాత్సారం చేస్తుంటే చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి మరీ కాపాడుకోలేదా? ఎప్పుడు దూరంగా ఉన్నాడయ్యా దేవుడు? ఎవరికి దూరంగా ఉన్నాడయ్యా దేవుడు? దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆయన మనలో ఎవ్వరికి దూరస్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనలో ఎవరికి దూరంగా లేడు. నాకు ప్రభువుకు సంబంధం లేదు నువ్వంటున్నావు, నాకు ఇష్టం లేదని నువ్వంటున్నావు, నాకు వద్దని నువ్వంటున్నావు. అన్నంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా? నువ్వు వద్దు, నీ గొడవ, నాకు వద్దు, వెళ్ళిపోతాను దూరదేశం అని చెప్పి వెళ్ళిపోతే కొడుకు కాకుండా పోతాడా? వచ్చేదానికి ఆడవలేదా? ఆ సేవకుడు ఎంత చక్కగా రాశాడు ఆ మాట. వేచిన నీ తండ్రి కన్నులు నిద్దుర ఎరుగక ఉన్నవి, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయ్యా. ఎంత చక్కని మాట. నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా. నువ్వు ఎవడు గొప్పకి వెళ్తాక నువ్వు బాధపడాలి, నీ తండ్రి దగ్గరికి వస్తాను నీకు బాధ ఏముంది? ఆయన తండ్రి నువ్వు కొడుకు మధ్యలో ఎవడు అడ్డం ఉన్నది? దేవునికి స్తోత్రం కలుగునగా. పోయారు, స్నేహితులు పోయారు బాబు, డబ్బులు పోయినాయి, ఆస్తులు పోయినాయి, అందం పోయింది, బలం పోయింది, చివరికి పందులు కూడా తోసేసింది. దేవునికి స్తోత్రం. కన్న తండ్రి కాదనలేదు, కాదనకు అన్నది. అందుకే మరి
ఎప్పుడు తోసేసాడు? నేను ఎప్పుడు కాదన్నాడు ఆయన. కాదనకు క్రీస్తుని ప్రేమను నేడు. నువ్వేమన్నా కాదను, ఒక పూట అన్నం మన వచ్చి లాస్ ఏమి లేదు. క్రీస్తుని ప్రేమను నువ్వు ఎట్లా కాదంటున్నావు? ఈరోజు ప్రజలారా, ఆయన మనలో ఎవ్వరికీ దూరముగా ఉండే దేవుడు కాదా. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సమీపస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఎన్నో సందర్భాలు జ్ఞాపకం. అబ్రహాముకు దూరంగా ఉన్నాడా? మాట్లాడలేదు. ఇస్సాకు దూరంగా ఉన్నాడా? యాకోబుకు దూరంగా ఉన్నాడా? యోసేపుకు దూరంగా ఉన్నాడా? కాదని దేవుని మాట మీరు ఇష్టానుసారంగా ఐగుప్తు దాసానికి వెళ్ళిపోయి అష్ట కష్టాలు పడి దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనలో చేరిపోయి దేవునికి గాయపరిచిన ఇశ్రాయేలుకు ఒకవేళ దూరంగా ఉన్నాడా? ఎక్లేస్ అని మాటోడి జ్ఞాపకం చేస్తా. 20 సంవత్సరాలు పారితనం తర్వాత ఒక సోదరుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యాకోబు. ఎవరు నా ప్రపంచం, ఎవరు నా సమస్యలు అందరినీ తలకో చోటికి పంపించేశాడు. భార్యను బిడ్డలంటూ దాసదాసీలు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయాను. ఆ ఒక్కడు మిగిలిపోయిన ఆ క్షణం అక్కడ రాసిన మాట, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అతడు తెల్లవార్లు ఆయనతో పెరుగులాడు. ఏ విచిత్రం సార్ ఇది. చాలా సంవత్సరాల క్రితం నేను అడిగాను, ప్రభా యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అని రాశావు, కానీ అంతటి యెహోవా అక్కడికి దిగి వచ్చాను అని లేదే. నువ్వెప్పుడు వచ్చావాడికి? ప్రభు ప్రార్థనలో నాతో మాట్లాడారు. రేయ్, ఆ రోజు ఆడికి అర్థం వల్ల ఇప్పుడు నీకు అర్థమై సావలా. అందరూ నన్ను బాధ పెట్టే వాళ్ళు తగలబడ్డారు. అయ్యో అదేంటి ప్రభువా, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అంతటి యెహోవా అక్కడికి వచ్చను ఉంటే బాగుండేది కదా. ఎంట్రీ సరిగ్గా రాయలేదని నేను బాధపడ్డానంటే మళ్ళీ అదే మాట అంటావురా. నేను వస్తావేంట్రా కొత్తగా? 20 సంవత్సరాల క్రితం వచ్చాను నేను. 28 అధ్యాయం 12వ వచనంలో నిచ్చెనగా దిగి వచ్చి ఏమన్నాను? నీతో చెప్పిన ఈ వాగ్దానము నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను అన్నాను. అంటే నువ్వు 20 ఏళ్ళుగా అక్కడే. అవునరా, మరి యాకోబు ఎందుకు నీ సహాయం తీసుకోలేదు? అదే కదా నా బాధ. వాడు మోసం చేసినప్పుడు, కొప్ప ముంచినప్పుడు, జీతం ఎక్కొట్టినప్పుడు, ప్రభు చూడయ్యా నాకు ఎవరు లేరంటే జీతం ఒక్క మాట నాకు చెప్పుంటే వాడు సంగతి తెలుస్తుంది కదా. అది ఎవడో ఓడ ప్రయాణంలో 3 రోజులు ఉపవాసం ఉన్నాడట. పెద్ద చిత్రం ఏంటంటే, అది చిత్రమే మరి. టికెట్లోనే తిండికి సరిపడా ఉంటుంది, టికెటే అంత. నేను 2006లో మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు 3 సార్లు చెప్పారు, నువ్వు మళ్ళీ కొనుక్కోబోకరాలు ఉచితంగా పెడతారని. చిన్నోడు ఆకలికి ఆగలే కొనేసుకుంటాడేమోనని మా పెద్దవాళ్ళ భయం. టికెట్ కొనుక్కున్నావు కదా, అందులోనే ఎన్ని ఉంటాయి, నువ్వు మళ్ళీ కొనక్కర్లేదంటే ఫ్లైట్లో అందరికీ పెట్టుకుంటూ పోతుంటే నేను నాకు పెడతాడా కొనుక్కోవాలా. ఓడలో అదొక పెద్ద ఊరంత ఉంటుంది కదండి. 3 రోజులు తినలేదంటే పిల్లోడు. ఒకడు గమనించి ఓడ ప్రయాణంలో ఫాస్టింగ్ ఏంటి రీడు తెక్కలోడు, ఎరా నువ్వు భోజనం చేస్తలేదేంటి అని అడిగాడంటే పెద్ద మనిషిడు అన్నాడంటే గజగజలు ఆడతాయా, మా నాన్న నాకు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, కొనుక్కుంటాక డబ్బులు లేకట అన్నాడంట. టికెట్ లేదా? దొంగ టికెట్ ఏంట్రా? బాబా టికెట్ ఉందండి బాబు అని తీసి చూపించాడు. వచ్చి పిచ్చి మొహం వాడు టికెట్లోనే ఈ 4 రోజులు ప్రయాణం సరిపడా తిండి అంత ఇందులో కట్టేసి ఉందరా, నువ్వు ఎన్నిసార్లు అని ఎంతైనా తినొచ్చు అంటే లేగి చెల్లి 3 రోజులు బాకీ తెచ్చేసాడు వీడు. దేవునికి జేబులో టికెట్ ఉంచుకొని అందులో మొత్తం చెల్లించబడిందన్న సంగతి తెలియక కొనుక్కుంటూ ఒక డబ్బులు లేవు అనుకొని ఉపవాసం ఉన్నాడు పిల్లడు. నీ దేవుడేడనొచ్చు అడగట్లా, జేబులో ఉందరా బ్యాటర్ అంతా. ఎంత అమాయకం. అందుచేతనే నేను చేస్తున్న మనం ఏమిటంటే దేవుని బిడ్డలారా, 20 ఏళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. వెనక్కి తిరిగి అయ్యా అంటే ఈ బాబుకి పాలెడతనమే సరిపోయింది, కానీ ప్రార్థన చేసే టైం కుదరలా.
కుదిరిన ఒక్కరోజు ఆయన పాదాలు దొరికాయి, అంతే. యేసు రక్తమే జయం. నేను ఆ మాటకు ఒక పాట రాశాను, ₹1,00,00,000 మాట ఉంది అందులో. ఏంటి తెలుసా? విజయమే ఎరుగని వాణిని నీపైనే గెలువనిస్తివి. జీవితంలో విజయం అంటే తెలియదు దానికి. ఎంగ నిన్నే గెలిచే ఛాన్స్ ఇచ్చావు. ప్రార్థన చేస్తే ఎట్టుంటుంది కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పరా గట్టిగా హల్లెలూయా. అందరూ సంతోషంగా స్తోత్రం చెబుదామా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థన చెయ్యక కానీ ప్రార్థన చేసేవాడండి పాడైపోయింది. చెయ్యక కదా తిప్పలో. పోనీ ప్రార్థన విలువ తెలియనోడు అంటే తెలుసు. పారిపోయి వచ్చిన రాత్రి చిన్న ప్రార్థన చేస్తే కమ్మగా నిద్రపడింది అడవిలో. బెడ్రూమా? మంచి తలదిండి ఉందా? ఏసీ పెట్టారా? దోమల చక్రం తిప్పారా? ఏమీ లేవండి. ఈ మధ్య అగరొత్తులు లాంటివి వచ్చినాయి దోమలకి. ఏంటి అయ్యే? ఇది ఏం వెళ్ళు. నేను మొన్న ఇంటికాడ కూర్చుంటే నా పక్కన అవి పెట్టాడు వాడు, మా పిల్లడు. మరి చచ్చిపోయి కదరా పెడతారు, అప్పుడే పెట్టేవేంద్ర దుర్మార్గుడు అంటే, అయ్యా అది కాదయ్యా ఈ దోమలు పెట్టాను అన్నాడు. నా తలకాడ పెట్టి దోమలకు పెట్టాను అంటావేంట్రా దుర్మార్గుడా. చిన్నప్పుడు అలవాటు చూస్తున్నాను నేను. ఎవరు చచ్చిపోయినా గ్లాసులో బియ్యం పోసి పెడుతున్నారు. నాకు పెట్టాడు వాడు. ఆడు దండం పెట్టి, అయ్యా ఇప్పుడు దోమలకి ఇట్ట వస్తున్నాయి అయ్యా, ఈ చచ్చినప్పుడు పెడతాక కాదు సావకుండా బతుకుతాక దోమలు చంపుతాక పెట్టి. ఇన్నూర్లు తిరిగాను కానీ నేను చచ్చపోయిపోయి పెట్టే ఈ బతుకున్నప్పుడు పెడతాం చూడాల. ఈ పిల్లకాయలు చెప్తే నమ్మలా. చివరికి మా పాస్టర్ వచ్చి, అవును మీరు అనవసరం టెన్షన్ పడకండి, చచ్చిపోయి పెట్టే కాదులే. ఇక మా పాస్టర్ మాట నాకు నమ్మకం ఎక్కసారి లేనప్పుడు ఆగా. చూడు ఎవడో జ్వరపడ్డాడు. అది నాకన్నా గట్టిగా దమ్ముపడుతున్నాడు ఎవడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు దేవుని చదువుకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, సైలెంట్లో పెట్టుకోవటమో, మీరు ఇంటికిట్ట మర్చిపోతున్నారు అసలు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ సుఖం లేదు. గట్టి ఒక రాత్రి అంతా ప్రార్థన చేయవలసి వచ్చేలా ఉంది. ప్రభు ప్రార్థనకు వచ్చి సెల్ పని చేయకుండా చేయనా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా అంశం ఒకటే, ఎవరికి ఆయన దూరముగా ఉండేవాడు. చాలా అద్భుతమైన మాట ప్రియులారా. ఎవరికి మనలో ఆయన దూరముగా ఉండవదు కాదని దేవుని వాక్యం తెలియజే. నువ్వు మోకరించక అంటే 20 సంవత్సరాలు బట్టి ఎప్పుడు మోకరిస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో, సహాయం చేద్దామని ఇతడి వెనకాల దేవుడు పడుతున్నాడంట. ఏ విచిత్రమరా నాయన. మానవుడు తన అవసరానికి దేవుడు వెనకాల పడాలి. ఓ దేవుడా కాపాడని. ఆడికి ఎప్పుడు తెప్పలొస్తే అయ్యా బాబు అంటే చూద్దామని దేవుడే వెనకాల పడుతున్నాడంట. దేవుని మరచినను, ఆ ప్రేమను విడచినను, పరితపించు ఆ హృదయం ఎప్పుడు నాకై పరితపించే, ఎంతగానో నన్ను ప్రేమించే. ఏంటది? అది ఎంత స్వచ్ఛమైన ప్రేమ, దైవ ప్రేమ, సత్య ప్రేమ. అది కొలువగాలేని ప్రేమ, సత్య ప్రేమ, అది నిత్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని నేను మర్చిపోతే, దేవుడికి నేను దూరం అయితే రానే కడుపు మాడి తాడేపోతాడు అని కూర్చోకుండా ఆయన ఎక్కడైనా కడుపు మాడి పడిపోతాడు అని నాయనకాలు తిరుగుతున్నాడంట నన్ను ఎత్తుకొద్దామని. ఇది కదా ప్రేమ అంటే దేవుని బిడ్డలారా. చేతులు చాపితే కూడా కొత్తగా నడకొచ్చిన బిడ్డ చేతుల్లోకి నడవటం ఇష్టం అనిపిస్తుంది. అమ్మ ఎత్తుకుందాం చేతులు చాపితే వాడు ఇంకా పరిగెడుతుంటాడు. నేను చేతులు చెప్తే రాకుండా పరిగెడతావా? సావు, నీ సావు నువ్వు సావు అని అంటదా ఏ తల్లైనా? వాడు పరిగెడుతుంటే సరదా పడి వెనక పరిగెడుతుంది కాపాడుకోవడానికి. ఆ తల్లిని మించిన ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
తల్లి కుండునా నీ ప్రేమ, స్వంత చెల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, అది ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో, యేసుని ప్రేమ ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తండ్రి కున్నదా నీ ప్రేమ, స్వంత అన్నకున్నదా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ. ఆ ఒక్క మాట అనొచ్చు కదా స్వరం ఎత్తి. ఎంతో ప్రతి నోరు. మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ యేసయ్యా, యేసయ్యా 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 కలువరి సిలువా, సిలువలో విలువ నాకు చూపెనుగా, గలుషము పాపి కరుణను చూపి నాకు తెలిపెనుగా, అక్షయుడా, విజయుడా యేసు సజీవుడా, సజీవుడా అజేయుడా, విజయుడా యేసు సజీవుడా, సంపూర్ణుడా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ. ఎంతో ఎంతో మధురం. దేవునికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువుకు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో వారు బానిసలుగా మారిపోయినప్పుడు ఆయన దూరముగా లేడు, దిగి వచ్చి కాపాడుకున్నాడు. అగ్నిగుండములో త్రోయబడితే దూరముగా లేడు, ముందుగా దిగి వచ్చి వారిని ఒడిసి పట్టుకుని గుండెలు కత్తుకుని కాపాడుకున్నాడు. అయ్యో సింహాల బోన్లో విసిరివేస్తే ముందుగా దూతను పంపి సింహాల నోళ్ళు మూసి వారిని క్షేమంగా కాపాడుకున్నాడు. ఎప్పుడైనా ఏ తరములోనైనా ఎవరికైనా దూరముగా ఉన్నాడా? ప్రియులారా, నా దేవుని ప్రేమ ఈ రాత్రి సత్యము నీకు తెలియజేస్తుంది. ఏ కారణంతో నీకెవరు దూరం అవ్వచ్చు, నీవే కొన్నిసార్లు దూరం జరగచ్చు, కానీ నా దేవుని ప్రేమ నీకు దూరం కాదని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎందరో అభాగ్యులు, ఎందరో అయ్యో తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, తోటివారి ప్రేమ, సహోదరి ప్రేమ, ఇరుగు పొరుగు ప్రేమ లేక హృదయాలు గాయమైపోయి బతుకు వ్యర్థమైపోయి అంతా నిరాశలో కూరుకుపోతున్న వేళ ఎవరి కొరకు దేవుని ప్రేమ బలవంతం చేస్తూ ఈ రాత్రి మాట్లాడుచున్నాడు. ఆయన నీకు దూరస్తుడు కాదు, సమీపంగా ఉండే దేవుడు. ప్రభువు యేసుక్రీస్తు అనే రావతారంలో ఓసారి
తన శిష్యులను ప్రభువారు ఏమన్నారంటే, నాన్న మీరు ఈ పడవలో అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నారు. నీవు లేనిది ఒక్కడుగైనా ముందుకు వెయ్యం ప్రభు, మేము వెళ్ళమన్నారు. లేదులే నాన్న, నేను కాస్త ప్రార్థనలో గడిపి వస్తాను, మీరు వెళ్ళను. లేదయ్యా, నీవు లేని సముద్ర ప్రయాణం క్షేమం కాదు, జీవిత ప్రయాణం మాకు మంచిది కాదు. నా మాట చొప్పున వెలుచున్నారు, వెళ్ళండి. ఆ మాటకు తల వగ్గి వారు బయలుదేరారు. అది రాత్రి వేళ. అకస్మాత్తుగా సముద్రంపై గాలి వీచింది, తుఫాను రేగింది. ఆ చిన్ని నావ, యేసు లేకుండా 12 మంది ఉన్న ఆ చిన్ని నావ తెరచాప చినిగి వానకు దోనె నీళ్లతో నిండి మునిగే ప్రమాదకరమైన దశలో, కల్లోలమైన కెరటాల తీవ్రమైనటువంటి కెరడుల నేపథ్యంలో చిగురుటాకులా ఉనికిపోతున్నటువంటి నిశీధి రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆ అలలపై నడుస్తా వస్తున్నారు. వీళ్ళు దయ్యమో భూతం అనుకొని టెన్షన్ పడ్డారు. ఈ తుఫాను చాలదా, ఈ కష్టాలు చాలవా, ఈ శ్రమలు చాలవా, మళ్ళీ పైనుంచి ఒక భూతమో దయ్యమో వస్తున్నట్లుగా ఉందే. ఒక్క ప్రభు తోడుగా ఉంటే ఇన్ని బాధలు ఉండే కాదు. మేము అంటానే ఉన్నాం, చివరికి పర్లేదురా వెళ్ళండిరా అన్నాడు. ఇప్పుడు మా బతికెట్టు అయిపోయింది చూడని గుండెలో విసిపిలా రోధిస్తుంటే ఒక స్వరం వినబడుతుంది ఆ నిశ్చితి రాత్రి. అయ్యో దేవుని బిడ్డలారా, కల్లోల కడలి పైన చిగురు టాకువలే వణికిపోతున్న దోణి దగ్గర మునిగిపోబోతున్న చివరి క్షణాన ఒక స్వరం వినబడుతుంది. 2 అక్షరాలు, నేనే, భయపడకండి, నేనే. ఆయన మీద నమ్మకున్న వాడికి భయం పోవటమే కాదు, టన్నులు కొద్ది ధైర్యం వచ్చేసింది. ఏమిటి ప్రభా, నువ్వైతే ఇంకా హల్లెలూయా, ఈ సముద్రాన్ని భయపడతావంటే నీకులాగా నేను కొనడుతానన్నా. రారా భయ అన్నాడు. ఆయనకి అట్టంటోళ్ళే కావాలి. ఏమిటి ఈ ప్రళయ భయంకర మహా దుర్మార్గమైనటువంటి సముద్రంలో విరుచుకుపడుతున్న కెరటాల వంటి కొలడాల మధ్యలో మునిగిపోతున్న తోనులో తెరచాప చినిగిపోగా నీళ్ళతో నిండిపోగా చివరి క్షణాన ఉండగా నువ్వు అడుగుపెట్టి మమ్మల్ని కాపాడు, క్షేమంగా అద్దరికి చేర్చని అందరూ కోరుకుంటా ఉంటే ఇంకా నువ్వని అర్థమయ్యాక ఈ పడవ నేను కూడా చెత్త నీకులాగా నడుతాను. శభాష్ రారా అన్నాడు. పడవలో నుంచి అడుగు పెడితే ఇప్పుడు దాకా మీదకి వచ్చి మెంగబోతున్న సముద్రం ఈయన కాలు కింద బిగుచుకుపోయింది. రక్తం చేయి ఒక అడుగేసి ఇంకో అడుగు గాల్లో ఉంది, ఏసు రక్తం వేసేయం. నీ కాలు దిగట్లా గట్టిగా ఉంది. అల్లెల్లుయ్య, 2వ కాలు వేసాడు, 3వ కాలు వేసాడు, ఇక వెనకడుగు లేదు, ఏసు రక్తం వేసే. స్తోత్రం చెప్పండి. యేసు లేకపోతే పడవ ఉన్న గ్యారెంటీ లేదు, యేసు ఉంటే పడవ లేకపోయినా డోకా లేదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏదో చిన్న చితకమ్మ కొంత కాబట్టి అబ్బా ఏమున్నా లేకపోయినా యేసు రక్తమే. అది నీకు పెద్దగా అలవాటు అవ్వక భయం ఉంటున్నావు కానీ జయమను ఈ పాటికి కొట్టుకుపోతాయి అన్నీ. అమాయకంగా చూస్తున్నావు. యేసు రక్తమే. ఎప్పుడేం చెప్పాలో తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు దూరంగా ఉన్నాడా? మీరు వెళ్ళండి నాన్న. ఒకసారి తుఫాను వచ్చినప్పుడు పడవలో ఉన్నాడు, లేచాడు, గాలికి ఎదించాడు, అన్నాడు. తుఫాను ఆగిపోయింది, క్షేమంగా వెళ్ళిపోయింది. ఈసారి పడవలో లేడు. పడవలో ఉంటే మరి పర్లేదు కానీ ఆయన లేకపోతే ఎట్టయినా డేంజరే. ఆయన మాట ఉన్న చాలు. స్తోత్రం చెప్పండి. మా తాతయ్య గారు చిన్నప్పుడు ఆయనకి కొంచెం గొడుగు కర్ర లాంటి కర్ర ఉండేది. కొట్టుకాడికి పంపించామని తేవాలంటే అప్పట్లో ఫోన్ పెడతాం, మెసేజ్ పెడతాం లేదుగా. ఈ కర్ర పట్టుకెళ్ళరా ఎత్తాడంటే ఆ కర్ర పట్టుకెళ్తా, కర్ర చూస్తాడు, ఏమేమంటే ఇచ్చేవాడు కొట్టుకాడ. ఎందుకంటే ఆ కర్ర ఎవరిది? శాస్త్రి గారిది. ఈ కర్ర మాకు తెలుసండి. కర్ర పట్టుకెళ్తే అయిపోయినట్టే, నువ్వు కావలసిన సరుకు తెచ్చుకోవటమే. దేవునికి స్తోత్రం. తాతయ్య ఉండక్కర్లా, కర్ర ఉన్న చాలు. యేసు రక్తమే. కొన్నిసార్లు నా మాట, నా వాగ్దానం పట్టుకెళ్ళను అన్నాడంతే. పితరులందరూ వాగ్దానాల మీద బతికేసిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీకు చేస్తున్న మనవిదే. కొన్నిసార్లు ఆయన వెళ్ళండి అన్నట్టు కనబడతాడు.
వెళ్ళమన్న దేవుడు ఆయన ఉండిపోడు, అక్కడ ఉండలేడు, వచ్చేస్తాడు. ఓరు బాబు, పరలోకాన్ని వదులుకొని వచ్చే చూడు, ఇంకెందుకు అవుతాడు బాబు నీకు అమాయకం కాకపోతేనే. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, పొద్దుపోతుంది కానీ ఒక మాట చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. దయచేసి ఆలకించండి. ఇన్ని రకాలుగా ఎట్టుపోయినా తోడు వచ్చేవారు ఇంకెవరన్నా ఉంటారా? తాతయ్య ఉన్నప్పుడు అట్టగా ఉంటుంది. తాతయ్య వెళ్ళిపోయాడని తెలిసాక కర్రబట్టుకెళ్తే ఆవిడేం ఎత్తలేదు. తాతయ్య లేడని తెలుసుగా ఊరందరికి. ఇప్పుడు కర్రబట్టుకెళ్తే కర్ర లాక్కొని మనల్ని కొట్టేలా ఉన్నా. ఎరా శాస్త్రి గారు కర్ర వేసుకొస్తున్నాం, శాస్త్రి గారు ఎప్పుడు వెళ్ళిపోయాడు. అట్ట మా తాతయ్య వెళ్ళిపోయాడు కానీ ఏసై వెళ్ళిపోలేదుగా. గన్వరం వెళ్ళి వస్తానంటే సింపుల్గా మరణంలోకి వెళ్ళి సాగునేసం పొచ్చేసాడు ఏసు రక్తం వేసి. స్తోత్రం చెప్పరా? మరణములోనికి వెళ్ళి వచ్చాడా లేదా? మామూలుగా రావటం ఏంటి? మరణము యొక్క బలము గలవరని నశింపజేసి, మరణము యొక్క ఈ పాతాళం యొక్క తాళపు చెవులు లాగి, మరణమాన్ని ముళ్ళెక్కడిని గర్జించి సావునే సంపి సమాధి గుండె చీల్చి మనం పోగొట్టుకునే జీవాన్ని తెచ్చి మన చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పట్లా. ఇంతటి మహారక్షణ సిద్ధపరిచినటువంటి ఆనందకరమైన వేళ నాకు మెసేజ్ పెట్టాడు ఒకడు, శ్రమదినముల శుభములని. శ్రమదినమా శుభమా ఇది? అది నువ్వు ఏమి రాసావు రా, నువ్వు ఎంత తేడాగళ్ళగా ఉన్నావు రే. శ్రమదినముల శుభములు ఏంట్రా అసలు? ఇదేంటి నాకు తెలియదు ఇట్లాంటివన్నీ. 30 సంవత్సరాల సేవలో బైబిల్ రోజు చదువుకుంటా బుద్ధిగా డైలాగ్ ఎక్కడ కనపల్లా. శ్రమదినాలు శుభమేంటి? ఇది సేదస్తమ్మండి పోను. May the good God's blessings come in this Lent season. లెంట్ సీజన్ అంటే ఏంటి? షట్టగా మాట్లాడు మాకు. లెంట్ అనగా ఆత్మీయ వసంతం అంటే ఏంటి? బూడిద. అసలు పస్కా పశువే లేదు, ఆ బూడిదే లేదు. అసలు బూడిదే లేదు, ఆ కొండ దాచినోడు లేడు. ఇంకా బసం బుధవారం ఎడి తెచ్చావురా? బసమే లేదు, బుధవారం ఏంది? వరకు అటెండ్ చేయబాకు, నువ్వు అదే నీతో వస్తుంది ఎందాక నుంచి. బూడిదనే పాటికి నీకు పొడుచుకొచ్చిందే ఆ బ్యాచ్కి వెళ్ళ. నువ్వు ప్రతి సంవత్సరం కూడా పస్కాను ఉదించి దాన్ని ఆ క్రమంలో కాల్చి ఆ బూడిదను ఒక పాత్రలో ఎత్తి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని తీసి కదా. ఇది కదా సిస్టం. నిర్గమాకాండం, లేవియకాండం. ఇప్పుడు మన పస్కా పశువు ఎవరో? ఆయన చనిపోలేదా? మరి చనిపోయాడా లేదా? తిరిగి లేచాడా? మరి బూడిదేది? కదా. మన ప్రభు చనిపోయి మరలా వారు పరిశుద్ధులు కుళ్ళు పట్టలేదురా, మట్టిలో కలిసిపోలేదురా, బూడిదవ్వలేదు. నువ్వు ఏ కొండ తెచ్చావు? అందులో ఏ బూడిద ఉంది? ఏ బూడిది అది? చర్చిలో తీసుకొచ్చావు. అసలు మన పస్కా పశువు మళ్ళీ సజీవంగా లేచి వచ్చాక బూడిద అభివృద్ధి అది. పోనీ అబ్రహం ఇస్సాకు యాకోబులు అందామంటే వాళ్ళు బూడిదగా మాట వాళ్ళు పాతి పెట్టి నువ్వు ఎవరికి తెచ్చావు? నాకు అర్థం అవట్లా. మోసకాలం నుంచి కుండలు కాపాడుకుంటూ వచ్చారు దేవుని కృపలో. కానీ యేసు ప్రభు వచ్చాక ఇక కుండ పని ఏముంది? సావే చచ్చిపోయింది. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పస్కా పశువు ప్రభువే కదా. ప్రభువారు మన కొరకు మరణించారు కదా, చావునే చంపి తిరిగి లేచారు కదా. మరి ఇంకా బూడిది ఆడదరా నీకు? నన్ను ఒకడు అంటాడు, ఆయన 40 రోజుల పాటు మొక్క తినకుండా, ముగ్గెట్టకుండా, పువ్వెట్టకుండా రోజు ప్రార్థనకి వెళ్తే నీకేందిరా నొప్పి అన్నాడు. నాకేంటి నొప్పి? నేను హ్యాపీ. దిస్ ఈజ్ చెప్పి
అసలు బాధ నాకేముందిరా? మరేంటి ప్రాబ్లం? 41 రోజు చెలరేకపోవటం ప్రాబ్లం. నువ్వు 40 రోజులు ఏదైతే స్కీమ్ పెట్టావో మేము బతుకంత అట్టకే చేస్తున్నావు రా, పువ్వెట్టకుండా ముగ్గెట్టకుండా కదా. నేను 40 రోజులు ఎట్టకట్టు మెయింటైన్ చేసావుగా, కంటిన్యూ చేయమన్నా. నేను 40 రోజులు నిష్టగా ఉంటాను, జఫన్ ఎప్పుడు తప్పట్లేదు. 41 రోజున వ్రతం నాశనం చేసుకోకు, కంటిన్యూ చేయరా అన్నా. అందులో నీకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని కృపలో 40 రోజులు బాగానే మెయింటైన్ చేసావుగా, కలబడి తినకుండా 7 పోయి తినేస్తున్నావుగా. అంటాడు 40 రోజులు బట్టి అనలేదని అన్నాడు. వీడు పొద్దున తిన్నాడు, మధ్యాహ్నం తిన్నాడు, రాత్రి కూడా టిఫిన్ చేశాడు. రోజుకో ఇంటికి వెళ్ళి అక్కడ చేసాడు టిఫిన్ చేసి బీద ముఖం పెట్టుకొని 40 రోజులు అనలేదన్నాడు. వీడు ప్రతి పూట తిన్నాడు. ఆ గుడ్డు పైడే ఒక్కరోజునే కోడిగుడ్డు కూడా తినలేదాడు, అంతే. అది కూడా 3 దాకే మొత్తమే దారిలో సోడా దాగి మెల్లిగా. ఇక్కడ దొంగ పనులు యేసుప్రభు పేరు మీద చేయబాక, ఇది నేను అనేది. నా పాయింట్ ఏంటంటే 40 రోజులు ఉండగలిగావుగా, ట్రై చేయి, కంటిన్యూ చేయి, నీకు మంచిదేగా. అమ్మో ఇంకొక రోజు చేసినా పాపం తగిలిపోతున్నా అంటూ ఒక రోజున కలబడి 3 రకాల మాంసం తిన్న కర్మ నీకు ఎందుకు వచ్చింది? గత ఆలస్యంగా వచ్చిన అయ్యగారు ఛార్జింగ్ గట్టిగానే ఉంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంతే, మేమ్మటికి కాదనేది ఏముంది? హల్లెలూయా. నానేది ఏంటంటే మన పస్కా పశువు బూడిద చేయబడలేదు, కొండకెత్తబడలేదు, మనకు ఆ బూడిద లేదన్నాను నేను. అది మనకు బూడిదుంటే ఆ పశువు తిరిగి లేవలేదని అర్థం. లేచాడో అంటే ఇక బూడిద లేదు. ఈ చుట్టుపక్కల ఒక పాతిగారు ఎవరన్నా పేరు తెలియదు కానీ గోని సంచి తెచ్చుకొని, ఆ రోజు గోని సంచి చేసుకొని కొండలో బూడిద తెచ్చి మొత్తం పోసుకొని కూర్చున్నాడంట. ఆ పునాదిపాడు ఆ బ్రిడ్జి కాడ చూశాను, పెద్ద పోస్టర్ ఉంది. ఎక్కులేసని మనిషి గోని సంచి చేసి కూర్చున్నాడండి. ఉల్లిపాయలు కూడా కడ తెచ్చాడంట. పేను ఉసురు మనిపించింది, ఎక్కలేసుకుంటే కూడా దేవచండి ఇదేంటి ఎట్ట అయిపోయాడు. ఇక ఆ గోని సంచుకున్న కన్నాలనే పరువు తీయకుండా బూడిదేశాడు. బూడిదే బతికిచ్చింది, నేత మొత్తం పరువు పోయినట్టే. మన పస్కా పశువు ప్రభు అయినా ఆయన మన కొరకు సిలువలో చనిపోయిన మాట నిజం, ప్రాణం పెట్టిన మాట నిజం, మరణంలోకి వెళ్ళిన మాట నిజం, చావుని చంపి తిరిగి వచ్చిన మాట అంతకైనా నిజం. మన పస్కా పశువు ప్రభు యేసుక్రీస్తు బూడిదవ్వలేదు, ఏ కొండకి ఎత్తబడలేదు, నువ్వు పూసుకుంటాక లేదో ఛాన్సో పిచ్చి మాటలు మాట్లాడు మాకు. నీకు ఇష్టమైతే నువ్వు ఎవరైనా అఘోరాన్ని ఫాలో అవుతుంటే నీ ఇష్టం, కాదంటే నేనేమన్నా కానీ యేసుప్రభు పేరు పెట్ట మాకు. యేసుప్రభు అఘోరా కాదు, అద్భుతమైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి, ఎవరి విశ్వాసం వారిదండి, కాదంటే నువ్వెవడమే నేనెవడిని. నీకు ఇష్టమై ఫాలో అవుతూ ఫాలో అవ్వు. నిన్ను అడిగే హక్కు నాకేముంది, నీ ఇష్టమే. కానీ యేసుప్రభు పేరు పెట్ట మాకు. ఆయన బూడిద అయిపోలేదు, ఏ కొండకి ఎత్తబడలేదు, ఆ కొండ ఎక్కడ లేదు. గట్టిగా మాట్లాడితే నువ్వే కొండవి, ఒట్టి మన్నువి, ఎప్పటికైనా పగిలిపోతావు అని పాట రాశాడు. కుండవురా నీవు పగిలేదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోరకురా నీవు కోర్కెలను, ఉండవురా నీవు మన్నురా. కోరకురా నీవు కోర్కెలను, ఉండవురా నీవు మన్నురా. కుండవురా నీవు పగిలెదవు, అయ్యో మానవా. మాయరా ఇది మాయరా,
రాలిపోదువో నీవు తూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో పువ్వు రాలు విధమున రాలిపోదువో పువ్వు రాలు విధమున రాలిపోదువో అయ్యో మానవా మాయరా ఇది అంతా మాయరా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు ప్రకటించబడుతున్న సత్యం, మన ప్రభువు చనిపోయి మట్టిలో కలిసిపోయిన వాడు కాదు, సజీవుడు తిరగలేచి యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా ఉన్న దేవుడని మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతైనా వారు నా అవతారంలో ఉండగా మరి భూమి మీద ఉన్నారు కనుక శిష్యులకు తోడుకున్నారు, సముద్రం మీద వచ్చారండి. కానీ చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాక పరిస్థితి ఏంటి? ఆయన లేడు అనుకొని వెళ్ళిపోయాడు అనుకొని పర్లేదు అనుకొని సౌలని ఉగ్రవాది చెలరగిపోయి చర్చిలు గుల్చి పాత్రలు చంపి అడవుడు చేస్తుంటే పట్టపక్కలు మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతికి మించిన వెలుగుతో వచ్చేసాడు యేసు రక్తమేంచి దోపుని కింద పడి ప్రభువా నీవెవడవంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు. నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు మా ఊళ్ళు, అందుకే ధైర్యంగా వచ్చావు. నువ్వు వచ్చేసావా? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. రేపు నీది కాదని తెలుసుకో, ఉండవురా నీవు మన్నురా. ఎంతసేపు ఉంటావు నానా? ఏముంది అడావుడి? మాట్లాడదామా? ఇప్పుడు ఇటు పడి సావచ్చు నేను. కానీ ఏంట్రా నీ ధైర్యం? నా ఆత్మ నరకానికి వెళ్దాం. నేను ప్రభువుని నమ్ముకున్నాను కనుక, నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను కనుక, సిల్వ రక్తం ఆశ్రయించాను కనుక ఆయన నన్ను కడిగి పవిత్రపరిచి దేహము మన్నైనది. అందరూ ఇక బాబతేనంటవా? దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు. దేవునికి స్తోత్రం. అన్ని ఫోన్లు పని చేయించున్నవి. ప్రభునందు ప్రియులారా స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా నేను చెప్పేది ఒకటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి సావునే చంపి సజీవుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడుగా. ఇంకా పర్లేదు అనుకుంటే ఏమండి, అబ్రహం గారు చచ్చిపోయిన తర్వాత ఇస్సాకు గారు ఒంటరి పిల్లోడు కదా, నువ్వు తినే పని అవ్వలేదు, ఫిలిస్తీన్లు తుక్కు కింద కొట్టేసాడు యేసు రక్తం ఏం చేయం. వెళ్ళిపోయిన అబ్రహం గారు మళ్ళీ రాలేదుగా. అయినా ఆయన తయారు చేసిన టీమే అంత పవర్ఫుల్గా ఉందిగా. కానీ యేసు ప్రభు వచ్చాడుగా, సావునే చంపి సజీవుడిగా తిరిగి లేచాడుగా. సౌలు లైసెన్సులు తెచ్చుకొని అరెస్టులు చేస్తా కాదు, చంపేస్తాక లైసెన్స్ తెచ్చుకొని జనాలను చంపేస్తుంటే సూర్యకాంతికి మించిన వెలుగుతో దిగి వచ్చాయ్ నీవెవడవు అని అడిగాడు. కింద పడ్డా మనోడికి ఏం కూడా పులుపు తగ్గలేదు మనిషికి. కింద పడి ప్రభువా అన్నాడు. ప్రభువా అన్న వాడాక తమరెవరు అన్నాక భాష, ప్రభువా నువ్వెవడో. మర్యాద లేదు మనిషికి, తగ్గలా ఇంకా పులుపు. పవరా పాడా పొగరం, పవర్ అంతా అంతటి పడ్డాడు. కింద పవర్ ఉంటే నడివిరిపోతే కింద పడి సూపోయి అప్పుడు నేను యేసుని నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పారుగా. చెప్పా సదాకాలం మీకు తోడుగా ఉంటానని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడండి. వచ్చేసాడు. రాలేదా? స్తోత్రం చెప్పండి. రాలేదా? పౌలుని మార్చుకొని తన సేవకు వాడుకోలేదా? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కట్టెల మధ్యలోంచి కాకకు బయటకు సర్పం పౌలు గారు చేయబట్టుకుంటే అయ్యో పామైనా వచ్చింది కానీ ప్రభువు రాలేదే అనుకున్నారు కొందరు. ప్రభు విడిచిపెట్టేసనుకున్నా, న్యాయం మొదలేదనుకున్నాడు, చావు రూపంలో వచ్చింది అనుకున్నారు, టెన్షన్ పడ్డారు. కానీ ప్రభు అన్నాడు నేను సదాకాలం మీకు తోడుగా. అతడు చెయ్యి వాచునో లేక అతడు చచ్చులో నురుగులు కక్కులను చూస్తూ ఉండగా పౌలు గారు దర్జాగా దులిపేసి మంటల్లో పావును తగలేసి దర్జాగా సలుగాచుకొని కూర్చున్నాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడా?
పేతురు గారిని జైల్లో పెట్టారు. యేసుప్రభు ఉన్నప్పుడు సెలరకపోయి యేసుప్రభు లేడు కదరా అని చెప్తే దేవునికి స్తోత్రం, ఒక దూతను పంపించాడంట. అర్ధరాత్రి కాడ దూత వచ్చాడు. ఒకటోది, రెండోది, మూడోది లోపలి చెరసాలకు వెళ్ళి కట్లు విప్పి సంఖ్యలు తెంపి చెప్పులు వేసుకోమని నడుము కట్టి ఒక్కొక్క చెరసాల గవిని దాటించి క్షేమంగా తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పట్లా మీరు? హల్లెలూయా. దాదాపు వృద్ధుడైపోయాడు యోహాను. అందరికన్నా ఎక్కువ కాలం బతికినవాడు, యేసుప్రభుకి సమకాలీకుడు. 35లో అనుకుంటే సంఘం పుట్టిన దేవునికి స్తోత్రం. 90లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే సుమారు యేసుప్రభు వెళ్ళిపోయిన 50 సంవత్సరాల దగ్గర పండు వృద్ధాప్యం. అప్పటి నుంచి దెబ్బలు తిన్న దేహం, గాయపడ్డ దేహం, సభల కేడపడ్డ దేహం, వృద్ధాప్యములో చాలా బాధలు పెట్టబడ్డ దేహం. నా ప్రభు ఉంటుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదనుకునేంత దుఃఖం కలుగుతుంటే, చుట్టూ త్రాగడానికి నీరు కూడా లేక నీ పద్మాస లంకలో పడేస్తే కన్నీరే పానముగా తాగుతూ బతికే దుర్ఘడియలో యోహాను నాతో మాటలాడుచున్న స్వరమేమిటో నేను చూడ తిరగగా మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. పోలిన ఒకడేంటయ్యా? అతడే కదా. ఉండా కంగారు పెట్టుకు సేమ్ అచ్చం అలాగే. మేము నిదానించి చూచి చేతులతో తాకి వెనకాల తిరిగేమా ఆ వాక్యమే. కానీ కొంచెం డౌట్. ఏంటి డౌటు? అప్పుడు మహిమను విడిచి వచ్చాడు, ఇప్పుడు మహిమతో వచ్చాడు. సేమ్ ఆయనే. అమ్మ బాబోయ్, ప్రభా నువ్వు వెళ్ళిపోయావుగా, ఇక మా సావు మేము సావాల్సిందే అనుకున్నాం. లేదు నాన్న, మృతుడనైతిని గానే ఇదిగో యుగ యుగములకు సజీవుణ్ణి. నేనే అల్ఫా, నేనే ఒమేగా, మొదటి వాడను కడపట్టేవాడు. నాకంటే ముందే వెళ్ళాడు, నాకన్నా తర్వాత ఎవడున్నాడో, నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునిగా. దెబ్బకి పెద్ద మనిషికి ఎంత బలం వచ్చేసిందంటే రివ్వు ఎగిరిపోయి పరలోకానికి వెళ్ళి దేవలోకమును సంచారము చేసి పరలోక రాజదర్బారుని, దేవుని న్యాయ సింహాసనమును, ఆరాధన క్షేత్రమును, దూతల ఆరాధనను, 24 పెద్దల పీఠములను, సువర్ణ కిరీటధారులను, వీణలు వాయిస్తున్న నాదమును అన్నీ చూసి విని 7 ముద్రలు వాటి సంభవాలు, 7 పాత్రలు వాటి సంభవాలు, 7 బోరలు వాటి సంభవాలు, 2 పునరుద్ధానాలు, 1000 ఏళ్ల పరిపాలన, నిత్య మహిమ లోకం అన్నీ చూసి ఇంత బలం ఎక్కడది బాబయ్య? ఒక్కసారి ఆయన కనపడితే ప్రభు మొర వినవా, ఎన్ని మర నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నా మొర అంటే డబ్బులు ఇమ్మని కాదు, డాలర్లు కురిపించమని కాదు, చిచ్చే బంగారం కాదు, భూమి కాదు, నాకు ఒక్కసారి కనబడు. 85-90 సంవత్సరాల వయసులో దెబ్బలు తిని నలిగిపోయిన ఛిద్రం అయిపోయిన దేహంతో ఉన్న పెద్ద మనిషికి ఒక్కసారి నువ్వు కనబడితే 1000 ఏనుగులు బలం వచ్చి మహిమలోకి వెళ్ళి దేవలోకమంతా చూసి సకల సంభవాలు కనుక్కొని వచ్చి రాసేసాడు యేసు రక్తవేద్యం. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి కనబడితే పిచ్చోడా, ఒకసారి కనబడితే వెంటనే సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, అక్కడ అబ్బరం గారు మొదలుకొని యోహాన్ దాకా ఎవరికి దూరంగా ఉన్నాడు? నా చివరి మాట, నువ్వు నాకు వద్దా అని స్వయంగా వారే దేవునికి దూరం వెళ్ళిపోయిన వారికి కూడా ఆయన దగ్గరగా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంత సంతోషకరమైన సంబరంలో సువార్తలో ఒక్క మాట మీకు నేను చదివి వినిపించి ఈ పూటకు సరిపెడతాను. ప్రభు చిత్తమైతే బ్రతికుంటే, ఆయన అనుగ్రహం ఉంటే రేపు రాత్రి కూడా మనం కలిసి దేవుని మహింపొద్దాం. గత 2-3 సంవత్సరాలుగా పాపం హెచ్కెళ్ళి గారికి రమ్మన్నా కుదరలేదు. ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం. ఇంతలో మనిషి అనుకున్నాం కానీ బాగానే పట్టి బంధించి లాక్కొచ్చాడు అయ్యారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం చూడండి బిడ్డలారా. 30-31. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని
మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటతో మనం సెలవు తీసుకుందాం, రేపు మాట్లాడుకుందాం. ప్రియులారా, దయచేసి అందరూ వినమని మనవి చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో ఈ సభ ముగించుకుంటాం. ఆరంభము నుండి ఈ గడియ వరకు అబ్రహాము మొదలుకొని యోహాను దాకా వరుస పెట్టి ప్రతి సన్నివేశాన్ని మీ దృష్టికి తెచ్చాను. ఒకే సత్యం కోసం, ఆయన దూరస్తుడు కాదు, సమీపస్తుడు. ఆమేన్. ఇంతగా దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇన్ని వేల ఏండ్ల కొలది సదాకాలము ఒకే ప్రేమతో సమీపంగా ఉండేవారు ఇంకెవరుంటారు చెప్పండి? అంత మహాప్రేమ గల దేవుడు, మీకు నేను సమీపస్తుని దూరస్తుని కాదు నాన్న అని చెప్పిన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నాకు డబ్బులు ఇవ్వండి, నాకు బంగారం ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనలేదు. ఒక్కటే, మారు మనస్సు పొందండి. ఏమడగలేదు ఆయన? మనస్సు మార్చుకోండి రా నాయన. అది ఇది అడగట్లేదు, మనస్సు మార్చుకోండి. ఇంకేమొద్దు. ఆలకించండి బిడ్డలారా. ఎందుకు మారు మనస్సు అనేదాన్ని ఇంత ఖండితంగా చెప్తాడు? మతాలు మార్చుకోమల్లా, అర్జెంటుగా పేరు మార్చుకోమల్లా ఏం చెప్పరా? నువ్వు అర్జెంటుగా మనస్సు మార్చుకో. దేవుడు లేడు అనుకుంటున్నావుగా, దేవుడు కాదు అనుకుంటున్నావుగా, దేవుడు లేకపోయినా ఉండొచ్చు అనుకుంటున్నావుగా, నా ఇష్టం చేసుకోవచ్చు అనుకుంటున్నావుగా, పర్లేదు అనుకుంటున్నావుగా, ఈ మనసు మారనే తప్పదే. దేవుడు ఒక్కడే సృష్టికర్త, నీ తండ్రి తన పోలికలో స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు. నీ ఉనికికి చలనానికి కారణమైన వాడు. నువ్వు నశించిన నరకానికి వెళ్ళిపోతుంటే స్వయంగా తానే దిగివచ్చి తన ప్రాణం అడ్డేసి కాపాడుకున్నాడు. నేను నరకం వెళ్ళకుండా ఆపుకున్నాడు. నీకు సదాకాలము తోడుగా ఉండటానికి ఆత్మస్వరూపైన దేవుడు నీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఇన్ని చేసినందుకు ఏదో నువ్వు కూడా చేయమంటలా. నీ మనస్సు మార్చుకోమన్నాడంతే. దేవుడు వద్దు, దేవుడు లేడు, దేవుడు అక్కర్లేదనే మనసు తీసా. ఎవని యందు నీ ఉనికి నీ చలనమును కలిగి ఉన్నావో, నీ గమనములకు ఎవరు ఆధారమై ఉన్నారో, నీలో నడయాడుచున్న ఊపిరి ఎవరిదై ఉన్నదో, నీవు కలిగి ఉన్న నీ రూపం ఎవరిదైతే ఉన్నదో, ఆ దేవుడు సదాకాలము నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన నీ నుండి ఏమీ కోరలేదు. నీ మనస్సు మార్చుకో. దేవుడికి ఇష్టం లేని పని చెయ్యొద్దు, దేవుడు వద్దన్న పని చేయొద్దు, దేవుడు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళొద్దు. అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అందరికై ప్రార్థించు, దేవుణ్ణి మాత్రమే విశ్వసించు, యేసును మాత్రమే అనుసరించు. హల్లెలూయా. ఎందుకు మనస్సు మార్చుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే అక్కడ రాయబడిన మాట, ఎందుకనగా తాను నియమించిన ఒక మనుష్యుని చేత నీతి నడిచి భూలోకమునకు తీర్పు తీర్చు ఒక గడియ, ఒక దినము నిర్ణయింపబడి ఉన్నది. ఇంత ప్రేమ గల దేవుడు ఇంతగా ప్రేమించిన, ఇంతగా వెంటాడినా లెక్క చేయకపోతే, పట్టించుకోకపోతే, తృణీకరిస్తే, అంతా వ్యర్థమైన భాషను అనుకుంటే, ఇది కేవలం మతం అనుకుంటే, ఈ విషయములన్నీ వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను ప్రశ్నించే తీర్పు తీర్చడి ఒక దినమున్నదట. జాగ్రత్త. తీర్పు తీర్చడి ఒక దినమున్నది. అందుకనే మనము దేవునికి భయపడాలి. అందుకే మనము దేవునికి లోబడాలి. అందుకే తిరిగి దేవుని వద్దకు రావాలి. ఆయన పై వచనాలు రాశాడు 25వ వచనంలో, తనకేదో కొరత ఉన్నట్టు, అవసరమైనట్టు మనతో సేవలు చేయించుకోవాలని ఏమో ఆశపట్టలేదు. దానికి ఏమక్కర్లేదండి. ఆయన కోరేది ఒకటే, తీర్పు తీర్చే ఒక దినము రాబోతున్నది కనుక నువ్వు మారు మనసు పొందో. నీ ధనమును, నీకు సంబంధించిన మరి దేనిని కోరుచున్నవాడు కూడా తీర్పు ఒకటి ఉంది. ఆదాము దగ్గర దిగొచ్చాయ్, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ఉండాల్సినవి, నీ స్థితి ఏంటి అని అడగలేదా? కయ్యను పట్టుకొని నీ తమ్ముడు ఎడరా అని అడగలేదా?
లోతును పట్టుకొని నీకు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించలేదా? ఏలియా లాంటి గొప్ప దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగలేదా? నన్ను రేపొద్దున అడుగుతాడు, లెక్క చెప్పాలి. తీర్పు తీర్చబోయేది ఒక దినమున్నది, అందుకనే మనసు మార్చుకోండి. ఎప్పటికి ఇలాగే ఉండదో, నీ ఆట సాగదో, కుదరదో. సౌలుని కూడా ఉగ్రవాదిగా చెలరేకపోతారా? ముని కోలకి ఎదురు తన్నుచున్నావు, ఎంతో కాలం ఆ పని చేయలే, వద్దు, తప్పది, నీ కరెక్ట్ కాదని చెప్పలేదు దేవుడు. యావన్ మంది చిన్నలకు పెద్దలకు అందరికీ దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తున్న బట్టి మీకు చేతులు జోడించి దండం పెట్టి మనవి చేస్తున్నాను. అన్నీ ఎప్పటికీ ఇలాగే ఉండవు ప్రియులారా. తీర్పు తీర్చబోయేది ఒక దినమున్నది. నీవు చేసిన క్రియలని వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను గద్దిస్తాడు. నువ్వు లెక్క చెప్పుకోవాలి, జవాబు చెప్పుకోవాలి. ఇంట్లో నేను అడిగేవారు ఎవరు లేరని, పెద్దల మాట కూడా ధిక్కరించేసేవని, పెద్దల మాటలు కూడా కాలదని ఎంత పెద్దోడు అయిపోయావని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ ఎంత పెద్దవారైనా దేవుని కంటే పెద్దవాళ్ళు ఎవరు కదా. ఆయన విశ్వలోక న్యాయాధిపతిగా, ప్రపంచ చక్రవర్తిగా, లోకమునకు తీర్పు తీర్చుటకు న్యాయపీఠ మీద రాబోతున్నాడు. ఇంకా కరుణాపీఠ మీద ఉండగానే ఆయన శరణు వేడు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తపడు. నీ ఇల్లు, నీ కులం, నీ మతం, నీ ధనం ఏది అక్కర్లేదు. నీ మనస్సు మార్చుకో, నీ హృదయంలో ప్రభువుకు చోటివ్వు. ఈ రాత్రి నా గుండెల్లోకి రాకు ప్రభువా, ఎన్నో ఏండ్లుగా వింటున్నా, మతములే నాకు ఎందుకు అనుకున్నాను. కాదు కాదు కాదు, అది నా అభిమతం అని అర్థమైపోయింది. దేవుడు ఉన్నాడని, అతను ఒక్కడేనని, అతను పరిశుద్ధుడని, అతను సృష్టికర్త అని, అతను నశించి నరకానికి వెళ్తున్న మానవులపై జాలిపడి పరలోకంలో ఉండిపోకుండా దిగి వచ్చాడని, వారి పాపాలు మేదేసుకున్నాడని, వారి కొరకు మరణించాడని, చావునే చంపాడని, తిరిగి లేచాడని, నేటికి సజీవుడిగా ఉన్నాడని, ఎప్పటికీ మాకు దురస్తుడు కాదు, సమీపంగా వస్తున్నాడని మేము నమ్ముతున్నాము, అర్థం చేసుకున్నాము. నువ్వేమీ కోరలేదు, నీకేదో కరువైనట్టు కొత్త వచ్చినట్టు అది ఇదేమని అనట్లేదు. తీర్పు తీర్చబోయేది ఒక దినం ఉన్నది కనుక మారు మనసు పొందమంటున్నావు. నా మనసు మార్చుకుంటే నాకే మంచిది కదా, నా మనస్సు మార్చుకోకపోతే నాకే నష్టం కదా. వారి వారి మాటలు విని ఎందుకు ప్రలోభపడి నాశనమైపోవాలి? ఇదంతా చరిత్ర కాదా? ఇదంతా జరగలేదా? ఇదంతా కథా కాలక్షేపమా? ఇదంతా చందమామ కథలా కాదు కదా. అబ్రాము దినముల మొదలుకొని శిష్యులు ఒంటరిగా సముద్రం మీద ప్రయాణం చేసిన దాకా, పద్మాసులంకలో తిండికి నీళ్ళకు కూడా దిక్కు లేకుండా నానా శ్రమలు పడ్డదాకా, ఆ నరావతారం కాకమునుపు నరావతారములోను చావునే చంపి సజీవుడై మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత సహా అన్ని కాలాలలో ఆయన తోడుగా సమీపంగానే ఉన్నాడు. అతి సమీప దినాల్లో తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. నిలవగలవా? ఇలాగే మాట్లాడగలవా? నాబోటి ఒక సేవకుని తృణీకరించడం, తోలనాటం పెద్ద కష్టం కాదు. ప్రభువే స్వయంగా తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. ఆలస్యం చేయకండి, మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ గ్రామాల్ని రక్షించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా?